యాక్చువల్లీ ఆత్మహత్య అనేది ఎందుకు చేసుకుంటారు అంటే, వాళ్ళకి సమస్యలు ఎక్కువై ఈ సమస్యతో ఇక పోరాడలేక, ఈ సమస్యతో ఇక మేము పోరాడలేము, చచ్చిపోతే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, ఇక ఈ సమస్యకు చావే పరిష్కారం అనే ఒక అజ్ఞానాన్ని వాళ్ళ హృదయాలలో నింపుకోవడం వల్ల, ఆ అజ్ఞానానికి వాళ్ళ హృదయాలలో చోటు ఇవ్వడం వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. సో అందుకే సమాజంలో ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కనుకే వరల్డ్ సూసైడ్ ప్రివెన్షనల్ డే అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద చాలామందికి అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. సో ఈరోజు మనం దేవుని పిల్లలుగా చాలా సందర్భాలలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చిన వాళ్ళమై ఉండుండొచ్చు. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ మీరు చెప్పాలి. సో మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, నేను గతంలో, అంటే ఇప్పుడు కాదు, ఒక 10 ఏళ్ల క్రిందటో 20 ఏళ్ల క్రిందటో లేదా 5 ఏళ్ల క్రిందటో ఎప్పుడైనా నీ జీవితంలో ఒకానొక టైంలో, ఒక క్లిష్ట పరిస్థితిలో, ఒక కష్ట పరిస్థితిలో, ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఆత్మహత్యకు పాల్పడదాం అని అనుకున్నాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించాడు. చూసారా ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. పురుషుల్లో, స్త్రీల్లో చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఒకానొక టైంలో చచ్చిపోవాలి అనుకున్నారట. వాళ్ళు ఇప్పుడు మన మధ్య సజీవులుగా బతుకున్నారు. ఇప్పుడు చచ్చిపోనందుకు బాధపడుతున్నారా మీరు? బతుకున్నందుకు సంతోషిస్తున్నారా? మీరు చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్న చేతులు ఎత్తిన వాళ్ళని. ఆ రోజే చచ్చిపోయి ఉంటే బాగుండు అనుకుంటున్నారా? అమ్మయ్య, దేవుడు నన్ను బాగానే ఆ నిర్ణయం నుండి తప్పించి ఈ రోజు వరకు ఇక్కడ వరకు నడిపించాడని ఆనందపడుతున్నారా? ఏంటి మీ జవాబు? కదా. అంటే ఆ రోజే చచ్చిపోయి ఉంటే లైఫ్లో ఈ పేజీలు ఏవి లేకపోయేవి. లైఫ్ అనే బుక్లో, మనకివ్వబడిన ఆయుష్కాలం అనే ఈ బుక్లో ఈ పేజీలు ఏవి లేకపోయేవి అనమాట. ఈరోజు మీరు ఇక్కడ ఉండేవారు కాదు, నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, మనం ఎవరెక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆ రోజుతో మన కథ ముగిసిపోయేది, ప్రపంచం మనల్ని మర్చిపోయేది. మీరు గుర్తుపెట్టుకోండి, మన చావు ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది అనే సిద్ధాంతం ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధం. మన చావును ప్రపంచం ఎప్పుడు గుర్తుపెట్టుకోదు, లేదని ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోరు. నా చావుతో నా ఇంట్లో వాళ్ళకి సరైన సమాధానం చెప్తాను. ఇప్పుడు దెబ్బకి నేను చచ్చిపోతే వీళ్ళు కుములు జీవితాంతం అపరాధ భావనతో కృంగిపోతారు అనుకుంటున్నారేమో. ఏం ఉండదు. చాలా తొందరగా మిమ్మల్ని మర్చిపోతారు. చాలా తొందరగా మీరు ఫోటోలకు ఎక్కుతారు. చాలా తొందరగా ఆ ఫోటోలకి దుమ్ము పట్టేస్తుంది. చాలా తొందరగా వాళ్ళ హృదయాలలో నుండి మీరు క్రమక్రమంగా ఏమైపోతారు? చెరిగిపోతారు. మీరు చావడం వల్ల ప్రపంచం ఒక్క క్షణం కూడా ఆగదు. మీరు చనిపోవడం వల్ల ప్రపంచం ఏమాత్రం బాధపడదు, ఆగదు, బాధపడదు. మీరు పోతారు అంతే. అర్థమైందా? అయినా పనిగట్టుకుని చావాల్సిన పనే ఉంది. ఎలాగూ చావు ఏదో రోజు వస్తుందిగా. రాదా? ఏదో రోజు వస్తుంది. పని కట్టుకుని మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. సమస్యల కోసం చచ్చిపోతే దానికంటే అజ్ఞానం మరొకటి ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే సమస్య లేని జీవితం ఉంటుందా? ఉండదు. ప్రతి మనిషి జీవితంలో రాత్రి పగలు ఉన్నట్టు సమస్యలు అనేవి మనతో పాటు పుడతాయి, మనతో పాటు పెరుగుతాయి, మనతో పాటు చస్తాయి. మనం బతికున్నామంటే సమస్య కూడా బతికుందని అర్థం. శరీరానికి రోగాలు ఎలాగైతే కామన్గా వస్తాయో మనిషికి సమస్యలు కూడా కామన్గా వస్తాయి. అర్థమైందా? ఈరోజు ఉన్నట్టే లైఫ్ ఎప్పుడు ఉండదు. ఈరోజు హ్యాపీగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఏదో ఒక రోజు బెడ్ మీదకి వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు. ఈరోజు నవ్వుతున్నాం, ఏదో రోజు కన్నీళ్లు పెట్టవచ్చు. ఈరోజు పరిస్థితులన్నీ బాగున్నాయి, ఏదో రోజు పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకం కావచ్చు. సో లైఫ్ ఎప్పుడూ ఒకలా ఉండదు. కాబట్టి సమస్యలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. ఒకవేళ సమస్యల కోసమే చచ్చిపోవాలనుకుంటే ప్రపంచంలో పుట్టిన ఏ మనిషి సాధారణ మరణాన్ని పొందకూడదు. అంటే సాధారణ మరణాలకు బదులుగా ప్రపంచంలో ఏముండాలి? ఆత్మహత్యలే ఉండాలి. అర్థమైందా? సో ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు.
చచ్చిపోవడం అనేది సమస్యకు పరిష్కారం ఎంత మాత్రం కాదు. ఇప్పుడు మనం చచ్చిపోదామనే నిర్ణయం తీసుకోకపోయినా లేదా తీసేసుకున్నా ఏదో రోజు ఎలాగూ చావు తప్పదు. ఇప్పుడు ఇక్కడ మనందరం కూర్చున్నాం కదా, మీ అందరిని అడుగుతున్నా, చావు నుండి ఎవరైనా తప్పించుకోగలరా? ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పండి. ఎవరు తప్పించుకోలేము. మనందరం ఏదో ఒక రోజు ఏమవుతాం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమవుతాం? చనిపోతాం. గట్టిగా చెప్పండి. ఎస్, నేను ఏదో ఒక రోజు ఏమవుతాను? చనిపోతాను. ఇప్పుడు నేను స్పెషల్గా ఈరోజు నేను ఎందుకు దాన్ని ఆహ్వానించాలి? అది న్యాచురల్గా జరిగితే మంచిది కదా. నేనెందుకు దాన్ని ఈరోజు ఆ నిర్ణయం తీసుకొని, నా ప్రాణాన్ని నేను ఎందుకు తీసుకొని, నా జీవాన్ని నేను ఎందుకు కత్తిరించుకొని బలవన్మరణానికి నేను ఎందుకు పాల్పడాలి? ఏదో ఒక రోజు అది న్యాచురల్గా జరుగుద్ది. న్యాచురల్ డెత్ అంటారు దాన్ని. అలా న్యాచురల్గా జరగనివ్వాలి. అర్థమైందా? బలవంతంగా మరణానికి పాల్పడడం అదేమాత్రం యోగ్యమైన విషయం కాదు. ఎందుకు కాదో ఈరోజు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీలో చాలామంది అనుకున్నారు అని ఇందాక చెప్పారు కదా. చాలామంది చాలా సందర్భాల్లో భార్యతో గొడవలు వచ్చినప్పుడు, భర్తతో గొడవలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, అప్పుల పాలైనప్పుడు, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, లేకపోతే పరీక్షల్లో ఫెయిల్ అయిపోయాననో, జాబు పోయిందనో, వ్యాపారంలో నష్టం వచ్చిందనో, లేకపోతే మన ఆస్తి ఎవరో దోచుకున్నారనో, లేదా ఏదో కోరిక నెరవేరలేదనో, ప్రేమించిన అమ్మాయి దక్కలేదనో, ప్రేమించిన అబ్బాయి దక్కలేదనో, లైఫ్లో అనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోయామనో, ఇలా పలు కారణాల చేత, ఇంకా చాలా కారణాలు ఉంటాయి ఇందులో. పిల్లలు పట్టించుకోవట్లేదని, నాతో ఎవరో సరిగా మాట్లాడట్లేదని, ఆ ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ డిప్రెషన్ పాలైపోయి, ఇలా రకరకాల కారణాలను వాళ్ళు సృష్టించుకొని బలవంతంగా మరణిస్తున్నారు. రోజు మనం చూస్తున్నాం, పేపర్లలో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, చనిపోతున్న వాళ్ళను గూర్చి మనం చూస్తున్నాం కదా. డైలీ చాలామంది ఎక్కడో చోట ఈ ఆత్మహత్యల వార్తలు వింటూనే ఉంటాం. ప్రపంచ దేశాలన్నిటా కూడా, నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ మనం చూస్తున్నాం చాలామంది ఇలా మరణించే వాళ్ళని. కానీ వాళ్ళు మరణించి సమస్యను అధిగమించారు లేదా సమస్యను పరిష్కరించారు అంటే మరణించి సమస్యను పరిష్కరించారు అనుకోవచ్చు. సమస్యలాగే ఉంటుంది. సమస్యలో నుండి వీళ్ళు బయటకు వచ్చేస్తారు అంతే. అర్థమైందా? సమస్య అలాగే ఉంటుంది, ఆ సమస్యలో నుండి వీళ్ళు పారిపోయారు, ఆ సమస్య నుండి పారిపోయారు. చావు పేరుతో సమస్య నుండి పారిపోయాం అనుకుంటున్నారు, కానీ సమస్య నుండే కాదు, కుటుంబం నుండి పారిపోయారు, లోకం నుంచి పారిపోయారు, జీవితం నుంచి పారిపోయారు, దేవుని యొక్క ప్రణాళిక నుంచి కూడా పారిపోయారు. చూసారా? ఇన్ని విషయాల నుండి వాళ్ళు పారిపోయి మేమేదో సాధించేసాం అనుకుంటున్నారు. ఏం సాధించలా. కీర్తన గ్రంథం 139 కీర్తన 16వ వచనంలో ఒక మాట మనం చాలాసార్లు చదువుకున్న మాట. 139 కీర్తన 16వ వచనంలో, నియమింపబడిన నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అంటే మనం పిండంగా ఉన్నామట అప్పటికి. పిండం అంటే మనం ఇంకా ఉనికిలోనికి రాలేదమ్మా. రక్తపు ముద్దగా, మాంసపు గడ్డగా అమ్మ కడుపులో ఉన్నాం. ఉనికిలోనికి రాలా. మనకంటూ ఒక స్వయం ప్రతిపత్తి ఏర్పడలా, ఒక ఉనికి నీకు నాకు ఏర్పడలా. అప్పటికి ఒక మాంసం ముద్ద, ఒక చిన్ని మాంసం ముద్ద. అది మన పరిస్థితి అమ్మ కడుపులో. పిండము అంటే అది మన పరిస్థితి. అలాంటి పిండానికి అవయవ నిర్మాణం జరుగుతూ 9 నెలల కాలం గడిచాక ఒక శిశువుగా మనం ఈ లోకంలోనికి రావడం అనేది జరుగుతుంది కదా. అప్పుడు మనకంటూ ఒక ఉనికి ఏర్పడుతుంది. అప్పుడు కూడా మనం వచ్చామన్న సంగతి మనకు తెలీదు. మనం వచ్చామన్న సంగతి మనకు తెలియటానికి దాదాపు ఒక 3-4 సంవత్సరాల వయస్సు రావాలి. అప్పుడు కొంచెం లోకం మీద అవగాహన అన్నీ ఏర్పడతాయి. రైట్. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 139 కీర్తన 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినాలలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. చూడండి, నియమింపబడిన దినాల్లో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో ఏమయ్యాయట? లిఖితములాయెను. చూడండి, స్కూల్లో అటెండెన్స్ రిజిస్టర్ అనేది ఉంటుంది.
స్కూల్లో విద్యార్థులందరి పేర్లు ఆ రిజిస్టర్లో రాయబడి ఉంటాయి. వాళ్ళకి 30 రోజులకు సరిపడా, అంటే ఒక నెల రోజులకు సరిపడా కాలమ్స్ ఉంటాయి, ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఎవరి కాలం వాళ్ళదే. అందులో నువ్వు ప్రజెంట్ అయినప్పుడు టిక్ పెడతాడు, ఆబ్సెంట్ అయినప్పుడు నువ్వు రాలేదని టిక్ పెడతాడు. సో అంటే ప్రజెంట్ అయినప్పుడు హ్యాపీ, నీ కాలం నువ్వు నింపుకుంటున్నావు. యాబ్సెంట్ అయినప్పుడు నీ కాలంని నువ్వేం చేస్తున్నావు? పాడు చేసుకుంటున్నావు. ఇన్ ద సేమ్ వే దేవుడు నీకు ఇవ్వాల్సిన ఆయుష్ కాలాన్ని ఇచ్చేశాడు. అది 50 ఏళ్ళు కావచ్చు, 60 ఏళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కూడా కావచ్చు. ఈ ఆయుష్ కాలాన్ని నీ చేతులతో నువ్వే కావాలని కత్తిరించుకుని వెళ్ళిపోతానంటే, మరి నియమింపబడిన దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. అటెండెన్స్ షార్టేజ్ అంటారు దాన్ని. నువ్వు అటెండ్ అవ్వాలి ఎవ్రీడే లైక్ ఏ పేజ్. ఎవ్రీడే ఈజ్ లైక్ ఏ పేజ్. ఆ పేజ్లో నీ అటెండెన్స్ అనేది కనబడాలి. అది దేవుడిచ్చిన బుక్, నీ జీవితం కాబట్టి. నోనండి ఆ పేజ్ చింపేసుకుంటాను, ఆ పేజీలో నేను వెళ్ళను, ఆ పేజీలో నేను అడుగు పెట్టను, చింపేసుకుంటానంటే దానికంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఎందుకంటే ఆత్మహత్యలు మన సమస్యలకు పరిష్కారాలు కావు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. జోసెఫ్ చరిత్ర మీ అందరికీ తెలుసు, యోసేపు చరిత్ర మీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా ఆయనలో ఒక గొప్ప తలాంతు ఉందట. ప్రతి మనిషికి వాళ్ళకి తెలియని తలాంతులు ఉంటాయి. మీరు అనుకోవచ్చు నేను ఎందుకు పనికిరాను అంటే మనం వాడమంతే. వాడకపోవటం వల్ల మనలో ఉన్న తలాంతులు అణగారిపోతాయి తప్పితే, వాడటం మొదలు పెడితే నీలో ఉన్న ఏదో టాలెంట్ నీ సమస్యల నుంచి, నీ శోధనల నుంచి, నీ బాధల నుంచి నేను బయటపడేస్తుంది. అదేంటో మనం గుర్తించాలి ముందు. నా స్ట్రెంగ్త్ ఏంటి, నాకున్న శక్తి ఏంటి, నాకున్న బలం ఏంటి, నేను ఎలా నాకున్న సమస్యను జయించగలను, అసలు నాలో ఏ ప్రత్యేకత ఉంది అని ప్రతి ఒక్కరు మస్ట్ అండ్ షుడ్గా ఆలోచించాలి. కానీ మనం ఎవరు అలా ఆలోచించాం. లైఫ్ని మనం ఎలా చూస్తామంటే ఒక చిన్న వృత్తంలా చూస్తాం. ఎలా చూస్తాం? ఒక చిన్న వృత్తంలాగా. అంటే ఇందులో నేను ఇరుక్కుపోయాను, ఎటు దారి లేదనుకుంటాం. అది మనం చూసే కోణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ లైఫ్ని మీరు చిన్న వృత్తంలా చూడకూడదు. లైఫ్ని ఆకాశంతో పోల్చుకుని చూడండి. ఆకాశంలో ఎగిరే పక్షికి అడ్డు అదుపు లేదు, ఆకాశం అంతా దాందే. పంజరంలో ఉన్న పక్షికి మాత్రం ఎగరడానికి అవకాశం లేదు. మీ ఆలోచనలు పంజరంలో ఉన్నట్టుగా ఉంటే మీరు ఎక్కడికి ఎగరలేరు, చచ్చిపోవాలనుకుంటారు. అదే మీ ఆలోచనలు ఆకాశంలో ఎగిరే పక్షి మాదిరిగా ఉంటే మీరు ఎక్కడికైనా ఎగరగలరు, చచ్చిపోవాలని అనుకోరు. ఎందుకంటే ఇంత విశాల విశ్వంలో నేను హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాను, ముందుకెళ్లే కొలది మంచి భవిష్యత్తు నాకు లభిస్తుంది అని మీ మీద మీరు నమ్మకం పెట్టుకుంటారు, సృష్టికర్త మీద నమ్మకం పెట్టుకుంటారు. ఇలా కాకుండా చిన్న వృత్తం గీసుకుని ఆ వృత్తంలోనే మగ్గిపోవాలనుకునే వాళ్ళు అర్ధాంతరంగా తమ జీవితాన్ని ముగించుకుని రాబోయే దాచబడిన మన కొరకు సిద్ధపరచబడిన మంచి మంచి అవకాశాలను చేజేతులారా పోగొట్టుకుంటారు. అలాంటి ఒక ఎగ్జాంపుల్ ఈరోజు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోసేపు మీ అందరికీ తెలిసిన వ్యక్తి బాగా. అతని చరిత్ర ఈజిప్ట్ చరిత్రతో ముడిపడి ఉంది. ఆ ఈజిప్ట్ చరిత్రలో పిరమిడ్లు కట్టించబడి ఉన్నాయి. ప్రపంచ వింతలలో పిరమిడ్లు కూడా ఒక వింత. మొట్టమొదట ఎంబామింగ్ ప్రక్రియ అనేది వాళ్లే కనిపెట్టారు. అంటే శవాలను భద్రపరిచే విధానం, ప్రక్రియ. ఆ ప్రక్రియకు మూల పురుషుడు యోసేపు. అతనిలో ఉన్న టాలెంట్ రాజును కూడా ఆకర్షించింది. ఆ శవాలను భద్రపరచడం అనే ప్రక్రియకు ముందు ధాన్యాన్ని భద్రపరిచి చూపించాడు. ధాన్యంలో జీవం ఉంటుంది, వదిలేస్తే అది కూడా ఏమవుతుంది? పాడవుతుంది. చాలా చోట్ల ధాన్యం పాడై సముద్రాల పాలు చేయడం మనందరికీ తెలుసు. ఆ ధాన్యం పాడు కాకుండా ఎలా నిల్వ చేయాలో ఆ ప్రక్రియ తెలుసుకున్నటువంటి యోసేపు అదే ప్రక్రియను శవాలకు కూడా అప్లై చేయటం మొదలుపెట్టాడు. సో దాన్నే ఎంబామింగ్ ప్రక్రియ అన్నారు. శవాల్ని కూడా నిల్వ చేసే పరిస్థితి. నెక్స్ట్ అక్టోబర్లో నాతో పాటు వచ్చే మన సంఘ బిడ్డలు ఎవరైతే ఉన్నారో మనం ఈజిప్ట్ కూడా వెళ్ళబోతున్నాం. అక్కడ పిరమిడ్లు చూస్తారు. యోసేపు గారు కట్టించినటువంటి ఆనాటి ఆ గాదులు ఇవన్నీ మీరు చూడొచ్చు. అక్కడ రాని వాళ్ళకి లైవ్లో చూపిస్తాంలేండి, బాధపడకండి. రైట్.
ఆ వీడియోస్ అన్నీ మీకు లైవ్లో పోస్ట్ చేస్తాం మన ఛానల్లో. సో అక్కడ ఎప్పటికీ ఆ పిరమిడ్లు సాక్ష్యం పలుకుతున్నాయి అతని టాలెంట్, రైట్? అంత టాలెంటెడ్ పర్సన్ కాబట్టే రాజు అతన్ని యాక్సెప్ట్ చేశాడు. రాజు అతన్ని యాక్సెప్ట్ చేసి అతన్ని తన దగ్గర పెట్టుకున్నాడు. ప్రధానమంత్రి స్థానాన్ని అధిరోహించాడు ఈ జోసెఫ్ అనే వ్యక్తి. కానీ ఒకప్పుడు అతని జీవితం ఎలా ప్రారంభమైందో మీ అందరికీ తెలుసు. ఎలా ప్రారంభమైంది అతని చరిత్ర, అతని జీవితం? ఇంట్లోనే విలువ లేనివాడుగా, కేవలం తండ్రి ఒక్కడే ప్రేమించేవాడు అతన్ని. సో మంచి బట్టలు కుట్టించి ఇచ్చాడు. ఆ మంచి బట్టలు చూసి అన్నలు అతని మీద అసూయపడ్డారు. ఆ అసూయ ఉన్నా కూడా అన్నల మీద ఏమాత్రం ప్రేమ తగ్గలేదు అతనికి. ఒకరోజు వాళ్ళు అన్నలు చేసేటువంటి చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి తండ్రికి చెప్పేవాడు. అలా తండ్రికి చెప్పటం కారణంగా అన్నలు ఇంకా అసూయ పెంచుకున్నారు. అంటే మేము చేసే పనులు నాన్నకి చెప్పేస్తావా పోయి నువ్వు అని అన్నలు అసూయ పెంచుకున్నారు. అంటే ఇప్పుడు మొట్టమొదట ఆయనకు వచ్చిన సమస్య ఏ సమస్య చెప్పండి? ఏ సమస్య వచ్చింది అతనికి? కుటుంబ సమస్య వచ్చింది. ఏ సమస్య? కుటుంబ సమస్య. సో మీరు అనుకోవచ్చు అన్ని సందర్భాల్లో మన కుటుంబమే మనకు సహాయం చేస్తుందని. ఒక్కోసారి మన కుటుంబంలోనే మనకు సమస్యలు వస్తుంటాయి. అంటే కుటుంబస్తులు మనల్ని ద్వేషిస్తారని కాదు, ప్రేమించేవాళ్లే. కానీ కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోకపోవటం వల్ల, అవగాహన లేకపోవటం వల్ల ఇంట్లోనే సమస్యలు పెట్టేసుకుంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఏదో చిన్న చిన్న మాటలకు, చిన్న చిన్న విషయాలకు, అపార్థాలకు చోటిస్తారు. చిన్న చిన్న విషయాలు కొంచెం తగ్గితే హ్యాపీగా ఉంటుంది లైఫ్, కానీ తగ్గరు. కావాలని అన్నగారితో గొడవ, కావాలని తమ్ముడితో గొడవ, కావాలని అక్కతో గొడవ, కావాలని చెల్లితో గొడవ, భార్యతో గొడవ, భర్తతో గొడవ, పిల్లలతో గొడవ, ఇంటి పక్క వాళ్ళతో గొడవ, ఇవన్నీ బంధువులతో గొడవ. ఈ గొడవలన్నీ ఎందుకు వస్తాయంటే చిన్ని అపార్థాలు. ఒకే ఇంట్లో ఉంటారు, కలిసి బతుకుతారు, ఏవి తప్పో మళ్ళీ ఒకరికొకరు చూసుకోవాలి. కానీ ఏందో ఒక్కోసారి ఆ మాటలు కోటలు దాటేస్తుంటాయి. కోటలు దాటిన మాటలు గుండెలను పగలగొట్టేస్తుంటాయి. క్రమేపీ వాళ్ళు ఒకరికొకరు దూరం అయిపోతుంటారు. చాలామంది మా అక్కే కానండి మాకు మాటలు లేవండి అంటారు. ఆవిడ మా సొంత చెల్లెలే కానివ్వండి మాకేం లేవండి, మాటలు లేవండి. మా అన్నయ్యే కానండి మేము మాట్లాడుకోమండి, మా తమ్ముడే కానండి మేము మాట్లాడుకోమండి, మాకు మాటలు లేవండి అంటారు. మాటలు లేవా అంటే భాష లేదా ఏంది? దొరకట్లేదా? డిక్షనరీలో కూడా లేవా మాటలు? అలా అంటారు, మాటలు లేవు. సో వాళ్ళు అలాగే చచ్చిపోతారు. కొంతమంది అలాగే లైఫ్ ముగించేసుకుంటారు, అలాగే వెళ్ళిపోతారు ఈ లోకం నుంచి. సో అలా ఒక కుటుంబ సమస్య ప్రారంభమైంది. తమ్ముడు వచ్చాడు, చేసిన పనికిమాలిన పని గురించి నాన్నకి చెప్పాడు. అన్నలందరూ కూర్చొని మాట్లాడుకుని నిజమే కదా మనం చేసింది మంచి పని కాదు కదా, తమ్ముడు అందుకే కదా చెప్పాడు, సరే రెక్టిఫై చేసుకుందాం, ఇక మీద తమ్ముడికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు. ఎప్పుడు వాళ్ళకి కోపం రావాలంటే తమ్ముడు కూడా అలాంటోడు అయి ఉండి వీళ్ళ గురించి వెళ్ళి నాన్నకి చెప్తే కోపపడ్డారంటే ఒక అర్థం ఉంది. తమ్ముడు మంచోడు, తమ్ముడు మంచి మార్గంలో నడుస్తున్నాడు. సో మంచి మార్గంలో నడుస్తున్నాడు కాబట్టి తమ్ముడు వెళ్ళి నాన్న కంప్లైంట్ చేశాడు. అర్థమైందా? సో మీకు రెఫరెన్సులు తెలుసు కాబట్టి నేను మీకు ఆదికాండం అది చెప్పట్లేదు. ఇంకా మీరందరూ విజ్ఞులు, వివేకులు, బైబిల్ పండితులు. సో కాబట్టి చెప్పట్లా, తెలుసు కదా మీకు. కావాలంటే రెఫరెన్సెస్ చెప్తాను. ఆల్రెడీ లైవ్లో ఎవడొకడు పోస్ట్ చేస్తాను ఉంటాడు మన తమ్ముడు. ఆదికాండం 37వ అధ్యాయం చదువుకోండి, రైట్? సో వాళ్ళ నాన్నగారికి వచ్చి చెప్పేస్తున్నాడని వాళ్ళకి పిచ్చ కోపం వచ్చింది. అది ఫస్ట్ స్టార్టింగ్ సమస్య. ఏమండి అక్కడ నుంచి ఏం జరిగిందంటే ఈయనకున్న టాలెంట్, ప్రతి మనిషికి ఒక తలాంత్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న ఏ ఒక్కరూ నిషేధింపదగిన వారు కారు. నా తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అక్కలు, అన్నలు అందరికీ చెప్తున్నా, మీలో ఏ ఒక్కరూ నిషేధింపదగిన వారు కారు. మీలో మీకే తెలియని, అంతర్గతంగా మీలో మీకే తెలియని ఏదో శక్తి ఉంటుంది. ఎందుకంటే మనం దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడిన దేవుని పిల్లలం. ముఖ్యంగా పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నాం, పరిశుద్ధాత్మ శక్తి వలన నడిపించబడుతున్నాం. సో మనలో మనకే తెలియని ఏదో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఆన్ చేయడం మీకు అర్థమైతే, ఆ శక్తిని వినియోగించడం మీకు అర్థమైతే, యు విల్ బికమ్ ఏ పవర్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు ఒక శక్తివంతమైన వ్యక్తిగా మారగలుగుతావు, అనేకుల్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తిగా మారగలుగుతావు.
నీలో ఏదో ఉంది. నువ్వు ఒక వ్యర్థురాలివి, వ్యర్థుడివి కాదు, అందుకే వ్యర్థుడా అనొద్దు అంటాడు. ఎందుకంటే నువ్వు వ్యర్థురాలివి, వ్యర్థుడివి కాదు. నిన్ను అలా చేసుకోవాలంతే. చేసుకుంటే అర్థమైందా? చాలాసార్లు చెప్పాను మీకు, ఒక పనిముట్టును వాడటం మానేస్తే అదేమైపోతుంది? తుప్పు పట్టిపోతుంది, రస్ట్. ఆ తర్వాత దేనికి అది ఉపయోగపడదు. అర్థమైందా? అలాగే ఒక అవయవాన్ని వాడడం మానేస్తే అదేమైపోతుంది? చచ్చుబడిపోతుంది. అలాగే బుర్ర వాడడం మానేసినా చచ్చుబడిపోద్ది. అర్థమైందా? కొంతమంది మాకు గుర్తుండట్లేదండి అంటారు. గుర్తుండకపోవడం అనేది సమస్య కాదు, అది నువ్వు వాడడం మానేసావు. మెల్లిమెల్లిగా అది కూడా ఇంకెందుకులే, నువ్వేమీ నన్ను పనిలో పెట్టవు కాబట్టి, నాకేం పని చెప్పవు కాబట్టి నేను కూడా గుర్తుపెట్టుకోవాల్సినంత పని ఏమీ లేదులే అని మెల్లగా అది కూడా కణాలు చచ్చిపడిపోతుంటాయి. న్యూరల్ నెట్వర్క్, కొత్త న్యూరల్ నెట్వర్క్ జరగదు. మన బ్రెయిన్లో న్యూరల్ యాక్టివిటీ జరుగుతుంది. నాడీ కణజాలం మధ్యలో న్యూరల్ యాక్టివిటీ అంటారు దాన్ని. ఈ న్యూరల్ యాక్టివిటీ నువ్వు కొత్త విషయాలు నేర్చుకుంటున్న కొలది ఇంకా షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది. అంటే మెమరీ కార్డ్ ఇంకా బాగా వర్క్ చేస్తుంటుంది అనమాట, ఫాస్ట్గా ర్యామ్ పెరుగుద్ది. నువ్వు ఎప్పుడైతే వాడడం మానేస్తావో మెమరీ కార్డ్ ఏమైపోద్ది? జాగ్రత్తగా కిందకి వెళ్తుంటుంది, పనికి రాకుండా పోతూ ఉంటుంది. సో అందుకే మీలో ఏ ఒక్కరూ పనికిరాని వాళ్ళు కారు. దయచేసి ఆ అబద్ధాన్ని నమ్మటం మానేయండి ఈ రోజు నుంచి. ఒకవేళ పనికిరాని వాడవు, పనికిరాని దానవు అయితే ఆకాశ మహాకాశములకు సృష్టికర్త నిన్ను ఈ లోకానికి ఏలికగా పంపడు. అనేక జీవరాశుల్లో యు ఆర్ ద నెంబర్ 1 పర్సన్. నువ్వు శ్రేష్ఠుడివి, శ్రేష్ఠురాలివి. ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశులన్నిటికంటే నువ్వు గొప్పదానివి, గొప్పవాడివి. వేటితో అయినా పోల్చుకో. దేవుని స్వరూపం, దేవుని పోలిక వాటికి లేదు, మరి ఎవరికుంది? నీకుంది. నువ్వు అంత గొప్పదానివి, అంత గొప్పవాడివి. ఇంత గొప్ప స్థితిలో నన్ను నిలబెట్టినటువంటి దేవుడు నువ్వు ఒక వ్యర్థుడివని, వ్యర్థురాలివని, పనికిరాని వాడివని ఎప్పుడు అనుకోడు. లోకం అంటే అనొచ్చు నిన్ను. అసలు చాలామంది మనుషులు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల ప్రధానమైన కారణం చుట్టూ ఉన్న మనుషులే. వీళ్ళే చంపేస్తారు. పాపం ఉదయకిరణ్ చూడండి, ఎంత బాగా ప్రాచుర్యంలోకి వచ్చాడు అబ్బాయి. మేము యంగ్స్టర్స్గా ఉన్న టైంలో, మేము కాలేజ్ చదువుకుంటున్న టైంలో ఉదయకిరణ్ అంటే కొంతమందికి ఒక రకంగా లవర్ బాయ్ అనమాట. అంతగా అబ్బాయి ప్రాచుర్యంలోకి వచ్చాడు. కానీ ఆ తర్వాత అతన్ని తొక్కేయడం వల్ల ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. కానీ అది కరెక్ట్ కాదు, అతను చేసిన చాలా తప్పు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సెలబ్రిటీ కాబట్టి. ఇలా ఎంతోమంది సామాన్యులు తొక్కబడి చచ్చిపోయి ఉంటారు. ఎంతోమంది సామాన్యులు అనగారిన వాళ్ళుగా చచ్చిపోయి ఉంటారు, అనచబడిన వాళ్ళుగా చచ్చిపోయి ఉంటారు. చుట్టూ ఉన్న మనుషులే మాటలతో చంపేసి ఉంటారు, చుట్టూ ఉన్న మనుషులే చేతలతో చంపేసి ఉంటారు, చుట్టూ ఉన్న వాళ్ళే వాళ్ళని రకరకాలుగా చిత్రహింసలకు గురి చేసి చంపేసి ఉంటారు, మానసిక దౌర్బల్యానికి గురి చేసి. అలాగే అబ్బాయి చచ్చిపోయాడు. కానీ చచ్చిపోకుండా నిలబడి ఉండి అతనిలో ఉన్న టాలెంట్కి పదును పెడుతూ ఉండుంటే, లేదా ఈ భాషలో నన్ను తొక్కేస్తున్నారు ఇంకో భాషకి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఏ తమిళ్లోకి పోయి అక్కడ స్థిరపడినా బాగుండేది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది. అలా చాలామంది ఇక్కడ తొక్కబడిన వాళ్ళు వేరే భాషకి వెళ్ళి సక్సెస్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. లైఫ్ అనేది ఎప్పుడూ ఏదో ఒక అవకాశం ఇస్తానే ఉంటుంది, చచ్చిపోకర్లా. ఇక్కడ కాకపోతే ఇంకో చోట, అక్కడ కాకపోతే ఇంకో చోట బతుకుతాం, చావం. అర్థమైందా? గొంగల పురుగుగా సమాధి అయిపోతే చేతకొక సిలుగ్గా ఎగురుతాం. చచ్చిపోయేదేమి ఉండదు, పాడైపోయేదేమీ లేదు. లైఫ్ని మరలా మనం కొత్త పందాలో చిక్కుకోవడం ఇంపార్టెంట్. ఆ తెలివి ఉండాలి. దేవుడు మనకి ఇచ్చాడు ఆల్రెడీ ఇన్బిల్ట్, మన బాడీలో ఆ శక్తిని పెట్టాడు, కానీ మనం దాన్ని వాడట్లా. ఇప్పుడు యోసేపుకున్నటువంటి అద్భుతమైన తలాంత్ ఏంటంటే భవిష్యత్తును దర్శించగలడు. భవిష్యత్తును దర్శించగలిగే ఒక అద్భుత శక్తి దేవుడు అతనికి అనుగ్రహించాడు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చెప్పగలిగే సామర్థ్యం, అది ఎంత గొప్ప సామర్థ్యం అంటే దేవుడే ఇవ్వాలి. అది దేవుడు తప్ప మానవులు ఎవరు దాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే భవిష్యత్తు ఎరిగిన వాడు ఎవరు? దేవుడే. కాబట్టి ఆ సామర్థ్యాన్ని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. ఒకనొక దినాన్ని యోసేపు తన ఇంటి వారితో చెప్పడం జరిగింది, నేను ఒక కలగన్నాను. ఆ కలలో సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి అన్నాడు. బేసిక్గా కుటుంబ సమస్యలో
ఇలాంటివి ఆల్రెడీ అసూయ అనే చిన్న అగ్గిపుల్ల వెలిగిందంటే ఇలాంటివి పెట్రోల్లో పనిచేస్తాయి. అర్థమైందా? కుటుంబంలో సమస్య రాకూడదు, కానీ వచ్చింది అంటే ప్రతి మాట ఎలా కనబడుతుంటుంది? ఇంకా చెడ్డగానే కనబడుతుంటుంది. నువ్వు తెచ్చిన దాని మీదే బతుకుతున్నావనే కదా నువ్వు ఎంత మాట అన్నావు. ఓహో, నీ వల్లే కదా మా జీవితం ఎలా ఉందనుకుంటున్నావు, నువ్వు లేకపోతే మా బతుకులు ఎందుకు పనికిరావనే కదా. అలాగా ఏదో గాలి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఆ మంటలు ఇంకా పెరుగుతాయి తప్ప తరగవు. ఇంకా ప్రతిదీ ఎలా కనబడద్ది? చెడ్డగానే కనబడద్దు. అన్నీ ఎందులో చూస్తుంటారు? భూతత్వంలోనే చూస్తుంటారు. అలా మీ ఫ్యామిలీలో కూడా ఏమైనా ఉంటే ఇప్పుడే రెక్టిఫై చేసేసుకోండి, పెంచుకోకండి. పెంచుకుంటే మీకే నష్టం. దానివల్ల మీ కొమ్మను మీరు నరుక్కున్నట్టు తప్ప మీ కుటుంబానికి దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. రైట్. మొత్తం మీద ఈ తనకున్న టాలెంట్ని వాళ్ళ అన్నలకు చెప్పడం వల్ల వాళ్ళ అన్నలకి అది నచ్చకపోవడం వల్ల వాళ్ళు ఇంకా అతని మీద కక్ష పెంచుకున్నారు, ఇంకా పగ పెంచుకున్నారు. ఇలా కళ్ళు వస్తూనే ఉన్నాయి. అతను చెప్తానే ఉన్నాడు, ఆ వెన్నులన్నీ నాకు పనులన్నీ నాకు సాష్టాంగ నమస్కారం చేసాయంటాడు. సో ఇంకా అక్కడ నుంచి వాళ్ళు ఇంకా చాలా కోపం పెంచేసుకుంటారు. వీడు చూస్తే ఎందుకు పనికిరానుడు, వీడు మనం గొప్పోళ్ళం, మనం తెచ్చి పెడితే తిని బతుకుతున్నాడు, వీడు మన మీద ఆధారపడి బతికేవాడు ఏం చేస్తున్నాడు మనకు చెప్తాడా? చూడండి, అప్పుడప్పుడు అనుకుంటాం, అరే నువ్వు నా మీద ఆధారపడి బతుకుతున్నావు అంటాం పిల్లల్ని. 60 ఏళ్ళ తర్వాత అనగలమా మాట? అనగలమా? ఎందుకనలేము? 60 ఏళ్ళ తర్వాత మనల్ని ఆడే సాయం పట్టాలి. సో ఇప్పుడు నీ మీద ఆధారపడ్డాడు, రేపొద్దున నువ్వు అతని మీద ఆధారపడతావు. ఇది చక్రం, ఇది అలా తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుంది. అర్థమైందా? సో చాలామందిని నువ్వు నా మీద ఆధారపడ్డావు అని మనం అన్నాం అనుకోండి, రేపొద్దున అతని మీద నువ్వు ఆధారపడే రోజు ఒకటి రావచ్చు. చెప్పలేం, రావచ్చు, రాకపోవచ్చు. చెప్పలేం, రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకంత హీనంగా చూస్తున్నారంటే మన మీద ఆధారపడి బతుకుతున్న కుర్రకుంక వీడు మనకు చెప్తున్నాడు అనే కోణంలో అతన్ని చూశారు. ఎప్పుడైతే అలా చూశారో పాపం కష్టాలు మొదలయ్యాయి. ఒకరోజు ఒంటరిగా దొరికాడు, గోతులో పడేశారు. సొంత అన్నలు గోతులో పడేశారు. గోతులో పడేస్తే ఇంకొక అన్న వచ్చాడు. కొంచెం లోపల అతనికి తమ్ముడు అనే మమకారం ఏదో ఉంది లోపల. రూబేను తమ్ముడు అనే మమకారం ఉంది. వచ్చాడు, అరే తప్పురా, మన 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 నాన్నకు పుట్టినోడురా, మన తమ్ముడురా, చంపుకుంటామా? అలా ఎందుకు చంపేసుకుంటాం, మన తమ్ముడు కదా అని చెప్పి వాళ్ళ చేతులు పడకుండా అతను తప్పించి ఐగుప్తు వర్తకులకి అమ్మేద్దాం, ఈ వస్త్రాన్ని తీసి తండ్రికి అప్పగించేద్దాం. మొత్తం మీద అందరూ కలిసి ఏదో కుట్ర పని ప్లాన్లు వేసుకుని పాపం అమ్మేశారు. సో మొత్తం మీద ఊహించని పరిణామం జరిగింది ఆ రోజు లైఫ్లో. అన్నలకి ఇచ్చేసి ఇంటికి పోదాం అనుకున్నోడికి ఆ రోజుతోనే ఇక శాశ్వతంగా నాన్నకేమైపోయాడు, దూరం అయిపోయాడు, ఇంటికి దూరం అయిపోయాడు, ఊరికి దూరం అయిపోయాడు. అసలు గెస్ట్ చేయలేదనమాట, నన్ను ఈరోజు అమ్మేయబోతున్నారని గెస్ట్ చేయలేదు. వాళ్ళకు కూడా తెలీదు. ఆ రోజు ఇతను వచ్చి ఉండకపోయి ఉంటే కథ వేరేగా ఉండేది. సో వచ్చాడు కాబట్టి అమ్మేశారు. అదే టైంకి ఆ ఐగుప్తు వర్తకులు అలాగ వెళ్ళడం ఏందో, వాళ్ళు ఇతను కొనుక్కుపోవడం ఏందో, ఆ సీన్ అలా చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది? అయిపోయింది మొత్తం అనిపిస్తుంది. ఆ సీన్లో మీరే ఉన్నారనుకోండి, ఏమనుకుంటారు? నో హోప్స్. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఐగుప్తు వర్తకుల దగ్గర తాడు అడిగి బండి గురేసేసుకోవడమేనా? అది ఐగుప్తు వర్తకుల దగ్గర కత్తి అడిగి పేక్ కోసుకోవడమా? లేదా విషం ఉంటే అడిగి తాగేయడమా? ఇప్పుడు యోసేపు ఏం చేయాలి? చచ్చిపోవాలా? చెప్పండి, ఏం చేయాలి? చచ్చిపోవాలా? అందుకే అంటున్నాను, రేపు రాబోయే పేజీలో ఏముందో తెలియకుండా ఈరోజు పుస్తకాన్ని కాల్ చేయకండి. ఈరోజు పుస్తకాన్ని దయచేసి తగలబెట్టకండి. రేపు రాబోయే పేజీలో ఏముందో చూడండి. అర్థమైందా? రేపు పేజీలో ఏవో కొత్త అనుభవాలు, కొత్త ఆనందాలు, సంతోషాలు, బహుమతులు, వజ్రాలు, వైఢూర్యాలు, విలువలు, ఆధిపత్యాలు, గొప్పతనాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయేమో నెక్స్ట్ పేజీలో.
ఆ ఉదయకరణ అనే అబ్బాయి చచ్చిపోకుండా అలా ఉండుంటే ఏమో ఈ రోజుకి ఏ స్థితికి వెళ్ళేవాడో, మళ్ళీ అతనికి ఒక ఛాన్స్ వచ్చేదేమో, మళ్ళీ ఎదిగేవాడేమో, మళ్ళీ గొప్పవాడు అయ్యేవాడేమో. ఎవరికి తెలుసు లైఫ్ ఎలా ఉండబోతుందో. పడిపోయిన వాళ్ళందరూ లేచారు, లేచిన వాళ్ళందరూ మళ్ళీ పడ్డారు. సో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, శిఖరాగ్రానికి చేరిన వాళ్ళు ఉన్నారు, తొక్కేశాం అనుకున్న టైంలో నుంచి ఎక్కడికో ఎక్కిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అందుకే అన్నింటికీ ఆత్మహత్య పరిష్కారం కాదు. మీలో ఎవరికైనా ఒకవేళ ఆలోచనలు వస్తుంటే దయచేసి ఈ ప్రసంగాన్ని మళ్ళీ వినండి. దేవుడు మీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆ యోసేపు స్థానంలో మీరున్నారు అనుకోండి కాసేపు. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఐగుప్తీయులు బండి మీద ప్రయాణం చేస్తున్నారు, అమ్మబడి దాసుడిగా. అర్థమైందా? అప్పుడు మీరు ఆ రోజుల్లో దాసుల్ని కొనుక్కునేవారు కాబట్టి ఒక వస్తువు లెక్క వాళ్ళకి. బండి కొనుక్కుంటే ఎలా వాడతామో, కారు కొనుక్కుంటే ఎలా వాడతామో, వస్తువు కొనుక్కుంటే ఎలా వాడతామో, మనిషిని కొనుక్కున్నా అలాగే వాడతారు వాళ్ళు, కొనుక్కున్నాం కాబట్టి. సో అలా వాడుకుంటారు యోసేపుని తీసుకెళ్ళి. కానీ వెళ్ళాడు, పోతీఫర్కి అమ్మేశారట ఐగుప్తు వర్తకులు. పోతీఫర్కి అమ్మేస్తే ఈ ఐగుప్తు వర్తకులు ఆ పోతీఫర్ కొనుక్కున్నాడు. ఎంతరా బాబు రేట్ ఎంత అంటే, మేము 10 రూపాయలు కొన్నామండి, 10 లాభం వేసుకుంటున్నామండి, 20కి ఇచ్చేద్దామండి అన్నట్టు అనమాట. ఎవరితో ఈ బేరాలన్నీ చెప్పండి? మనుషులతో. ఆ రోజుల్లో అలాంటివి మరి. సో ఇప్పుడు కూడా ఉందండో గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలను అలాగే తీసుకెళ్ళిపోయి బలవంతంగా అమ్మేస్తున్నారు. చాలా మిస్సింగ్ కేసులు వస్తున్నాయట ప్రపంచంలో, దేశంలో కూడా. ఆడపిల్లల్ని చెరపట్టడం, కిడ్నాప్ చేయటం, తీసుకెళ్ళటం, వాళ్ళని అమ్మేయటం, వాళ్ళు ఎక్కడో మగ్గిపోవటం. అందుకే ఆడపిల్లలు ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా ఎలా పడితే అలా తిరగకూడదు, ఇష్టం వచ్చినట్టు. లేదంటే కరాటే కుంఫు నేర్చుకోండి. అవి కూడా అన్ని సందర్భాల్లో కాపాడవో చెప్పలేం కదా. సో అలాంటి దుస్థితి ఇప్పుడు ఒక పోతీఫర్ రేటు మహాడుకు కొనుక్కున్నాడు, మంచి రేట్ వచ్చింది, అమ్మేశారు వాళ్ళు. లాభం వచ్చింది, అమ్మేశారు. అమ్మయ్య అక్కడ కొన్నాం, చేయి మార్చి అక్కడ అమ్మేశాం, మధ్యలో భలే మిగిలింది అనుకుంటారు ఐగుప్తు వర్తకులు. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కి వెళ్ళే మెట్లు ఒకవేళ ఇబ్బందికరంగా ఉన్నా ఆ మెట్లు కూడా మన జీవితంలో శిఖరాగ్రానికి చేర్చే పునాదులు అని మర్చిపోకూడదు. అర్థమైందా? మన కష్టాలు, మన కన్నీళ్ళు, మన అవమానాలు, మన నిందలు, ఇవి ఏదో రోజు మనల్ని శిఖరాగ్రానికి తీసుకెళ్ళి నిలబెట్టబోతున్నాయి. అది మన జీవితంలో జరగబోతోంది. అది బలంగా నమ్మాలి, విశ్వసించాలి. ఇప్పుడు యోసేపు జీవితంలో వచ్చినటువంటి కష్టాలన్నిటినీ మీరు పరిగణనలోకి తీసుకుంటే సమస్యలు చాలా ఉన్నాయి. కుటుంబానికే దూరం అయిపోయాడు, దేశానికి దూరం అయిపోయాడు, అందరికీ దూరం అయిపోయాడు, ఎక్కడికో పోయాడు, ఒక అనాథగా బతుకుతున్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లో పనుడు, నాన్నం చూడాలనిపిస్తుంది, అవ్వదు. ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది, అవ్వదు. వదలరు, అక్కడే ఉండాలి, అక్కడే బతకాలి. పనోడు తప్పించుకుపోయాడా, శిక్షలు భయంకరంగా ఉంటాయి. పారిపోయాడంటే మామూలుగా ఉంటుంది. దాసుడు పారిపోవడం అంటే ఆ రోజుల్లో పెద్ద నేరం. ఫిలోమోను దగ్గర నుంచి ఒనేసిం ఏమయ్యాడట, పారిపోయాడట. ఆ సంఘటనకి ఈ సంఘటనకి కొన్ని వేల సంవత్సరాల అంతరం ఉంది మధ్యలో. ఫిలోమోను సంఘటన ఇప్పుడు, యోసేపు సంఘటన ఇప్పుడు చాలా సంవత్సరాల కాలం ఉంది, కొన్ని వందల వేల సంవత్సరాల కాలం ఉంది మధ్యలో. ఆ రోజులు అలాంటివి. సో పనోళ్ళ బతుకుతున్నాడు, పనోడి మీద యజమానురాలు కన్నేసింది. ఇప్పుడు ఏదో రోట్లో పడితే, పొయ్యి మీద పడితే, మళ్ళీ ఏదో పెనంలో పడితే పొయ్యిలో పడ్డట్టు అయిందని పరిస్థితి. ఏదో జీవితం ఇప్పటికే ఇలాగ అయిపోయింది అనుకుంటే ఇప్పుడు వచ్చిన ఈ అవకాశం మంచి అవకాశమా చెడ్డ అవకాశమా? అది ఆవిడ కోరిక ఆవిడ తీర్చేసుకుంటుంది. ఒకవేళ దొరికాడనుకో, ఆల్రెడీ ఏదైతే అతని మీద నిందేసిందో అదే వేస్తుంది, నమ్మించేస్తుంది, అప్పుడు చంపించేస్తుంది. అప్పుడు దేవుడి సహాయం కూడా ఉండదు ఇంకా. ఎందుకు? తప్పు చేసి దొరికాడు కాబట్టి. సో అలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సమస్యలలో సమస్య, సమస్యల మీద సమస్యలు, సమస్యల మీద సమస్యలు. అప్పుడప్పుడు మీరు కూడా అంటుంటారు కదా, నలిగిపోతున్నాం అన్నయ్య, జీవితం చాలా దారుణంగా ఉందన్నయ్య, ఇబ్బందిగా ఉందన్నయ్య, నలిగిపోతున్నాం అన్నయ్య అంటారు. అనరా? ఎటు చూసినా ఇబ్బందులే అన్నయ్య, ఎటు చూసినా సమస్యలే
ఆ విశ్వాసం ఒకటే అలా కాపాడుతుంది, ఆ ప్రార్థన ఒకటే అలా కాపాడుతుంది. కానీ చాలా ఇబ్బందిగా ఉందన్నయ్య పరిస్థితి. ఎలా బయటపడతామో కూడా తెలియట్లేదు, ప్రస్తుతానికి ఏ దారి లేదు అని అంటారు. గుర్తుపెట్టుకో, రేపనే పేజీ కోసం ఆశగా ఎదురుచూడు. కొన్ని సమస్యలు వాటి అంతటా అవే పోతాయి, మనం ఏం చేయక్కర్లా. కొన్ని సమస్యలకు పరిష్కారాలు కాలమే నిర్ణయిస్తుంది, మనం ఏం కష్టపడక్కర్లా. కొన్ని సమస్యలు మన కష్టంతో పోగొట్టుకోవచ్చు. వెయిట్ చేస్తే మంచే జరుగుతుంది, ఏదో మంచి జరగబోతోంది మనకి. దేవుని మీద ఆధారపడిన వాడు ఎప్పుడూ మోసపోయిన దాఖలాలు లేవు, ఆయన సహాయం చేస్తాడు. సో మొత్తం మీద మీ జీవితంలో కూడా ఇలాగే ఉంటే, యోసేపు గారి పరిస్థితి ఇలాగే ఒకవేళ ఉంటే, చచ్చిపోవాలన్న నిర్ణయం తగనిది. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు యోసేపు చచ్చిపోడు అనుకుందాం, ఇప్పుడు అమ్మబడిన తర్వాత చచ్చిపోడు అనుకుందాం. యోసేపు చరిత్ర చదువుకోవడానికి ఏమైనా ఉందా ఇప్పుడు మనకి? చెప్పండి అమ్మా, ఏమైనా చదువుకోవడానికి ఉందా? ఏమి లేదు. అప్పుడు ఏమంటాం? మీకు తెలిసిపోయింది ముందే. చచ్చిపోయాడు అనుకోండి, మీకు తెలిసిపోయింది ముందే. ఏమంటాం? అర్రే ఒరే బాబు నాయన, ముందు ఇంకా మంచి ఉందరు, అప్పుడే చచ్చిపోతాడు బాబు అర్రే అంటారు. సీరియల్ చూస్తూ ముసలమ్మలు కొట్టేసినట్టు తిట్టేసినట్టు. సీరియల్లో కొన్ని విషయాలు ముందు మీకు తెలిసిపోతాయి, పాత్రధారులకు తెలియవు. ఆ పాత్రధారికి తెలియవు. ఒక రోజు ముసలమ్మ నేను ఫేస్బుక్లో చూసా, ఒకడు వెతుక్కుంటున్నాడు, ఈవిడ కిడ్నాప్ చేశారు, ఒకడు వెతుక్కుంటూ ఉంటాడనమాట. ఈ అమ్మాయి అక్కడ కట్టేసి ఉంటుంది, ఆడ పక్క డోర్ కింద వెళ్ళిపోతుంటాడు. ఈ ముసలమ్మ అంటది, పిలవే బాబు గట్టిగా అరవే, ఇప్పుడు అరవడం మానేసి ఆడు పక్కనే ఉన్నాడు అరవే అంటుంది. అంటే అప్పుడే అరిచింది హెల్ప్ మీ అని. ఇప్పుడు హీరో అటు వెళ్తుంటే ఈవిడ అరవడం మానేసింది. అప్పుడు ఈ పక్కనున్న ఈ ప్రేక్షకురాలు ఏమంటుందంటే, అరవే బాబు పక్కనే ఉన్నాడే, అరువు అరువు అంటుంది. అంటే కొంతసేపు అలా వదిలేస్తే టీవీలోనో ఫ్లెగ్లోనో ఏలెట్టద్ది ఈవిడ. అంత ఇన్వాల్వ్మెంట్, అంత ఇన్వాల్వ్మెంట్ అనమాట. ఇప్పుడు అర్రే వెళ్ళిపోతున్నాడు అని చచ్చిపోద్దేమో బీపీ పెరిగిపోయి. ఆ దర్శకుడికి తెలీదా ఆ కాన్ఫ్లిక్ట్ అక్కడ క్రియేట్ చేయకపోతే నువ్వు చూస్తావేటి? వచ్చాడు, ఇక్కడ ఉన్నావా, రా కట్లు ఇప్పేసి తీసుకెళ్ళిపోయాడు. నీకు నచ్చుతుంది అది. ప్రేక్షకుడిని కట్టిపడాలంటే ఏం చేయాలి? ఆ కథలో ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయాలి, ఒక సంఘర్షణ క్రియేట్ చేయాలి, ఒక ట్విస్టులు ఉండాలి. అబ్బో అవి చూస్తుంటే మనకి రోమాలు నెక్కబడి చేస్తుండాలి, సీటుకి హుక్ అయిపోవాలి, కదలకుండా స్క్రీన్ పట్టుకుని వేలాడాలి. అందుకే సీరియల్లో అలా జిగిరి బెల్లాల్లాగా కొనసాగుతానే ఉంటాయి. మనం చచ్చిపోయినా అవ్వో, నిజం. మీ తరాలు గతించిపోయినా అవి అవ్వో. 2000 ఎపిసోడ్డు, 3000 ఎపిసోడ్డు నెంబర్లు రాసుకోవడమే కదా. సో ఆ విధంగా ఇప్పుడు యోసేపు గారు అక్కడ చచ్చిపోతాడు అని నిర్ణయం తీసుకున్నటువంటి ముందు మీకు తెలిసిపోయింది అనుకోండి, ఏమంటారు చెప్పండి? మీరైతే ఏమంటారు? యోసేపు చావకయ్యా చావకో, ముందు మంచి భవిష్యత్తు ఉంది నీకు, అనవసరంగా చచ్చిపోకో, ముందు నీకు మంచి భవిష్యత్తు ఉంది నాకు తెలుసు అంటారా? అంటారా? మొక్క తిప్పేటప్పుడు అటు నుంచి వెనక నుంచి చూస్తారనుకోండి, మీరు ఆడు మొక్క వదిలేద్దాం అనుకుంటున్నాడు అనుకోండి, మీరు వెనక నుండి ఏమంటారు? అంటారు. అది చూసాడాడు, నీకు మంచి ముక్క రాబోతుంది నాకు తెలిసిపోయింది, కానీ నువ్వేమనుకుంటున్నావు? ఆటో వదిలేద్దాం అనుకుంటున్నావు అంటే ఆడినోళ్ళకి తెలుస్తుంది దీని గురించి. సో వెనకున్నాడు చూస్తాడు అనుకోండి, అర్ర అని సైకిల్ చేస్తుంటాడు, వదలకని. ఇప్పుడు యోసేపు గారికి మీరు అదే చెప్తారుగా, సో మీరు కూడా అదే చెప్పుకోవచ్చుగా. ఇప్పుడు మీరు అదే చెప్పుకోవచ్చుగా. ఎందుకు వదిలేద్దాం అనుకుంటున్నావు జీవితాన్ని వదిలేస్తే మళ్ళీ వస్తుందా? దేన్ని వదిలేసినా మళ్ళీ సంపాదించుకోవచ్చు, దేన్ని మళ్ళీ సంపాదించుకోలేం? జీవితాన్ని ఒక్కసారి వదిలేస్తే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం. దాట్ ఈస్ ద వాల్యుబుల్ ఆఫ్ అవర్ లైఫ్. అంత గొప్పది మన జీవితం. కావాలనుకుంటే శ్మశానానికి వెళ్ళి కాసేపు సమాధి మీద కూర్చొని రండి, ఏరా నాయన ఆ పేరేదో ఉంటుంది అక్కడ, ఆ పేరు గలవాడిని పలకరించరండి. మళ్ళీ వస్తావా నువ్వు ఇక్కడికి? రాగలవా? ఏమైనా చేయగలవా వచ్చి? మరి ఎందుకురా చచ్చిపోయావు? ఎందుకురా అర్ధాంతరంగా ముగించేసావు జీవితాన్ని? ఎందుకురా పురుగుల మందు ఆయేసావు? ఎందుకురా ఉరిపెట్టేసుకున్నావు? ఎందుకమ్మా కిరసనాయిలు పోసుకుని అంత బాధ భరిస్తూ తగలడ్డావు పెట్రోల్ పోసుకొని? ఎందుకు రైలు కింద తలబెట్టావు? ఎందుకు ఇలాంటి పాడు పని చేశావు? ఎందుకు ఇలాంటి పిచ్చి ఆలోచన? లైఫ్ వదిలేసుకున్నావేంటి? మళ్ళీ రాదు. సమస్యతో పోరాడు, లైఫ్ వదిలేసుకోకు. లైఫ్ అనేది చాలా గొప్పది. కష్టాలు రాని, కన్నీళ్ళు రాని, ఇరుకులు రాని, ఇబ్బందులు రాని, అప్పుల పాలైపోని,
అందరూ వచ్చి నిన్ను తిట్టని, గేలి చేయని, హేళన చేయని, ఓర్చుకో, నేర్చుకో, గెలుచుకో. ఇప్పుడు వస్తావా రావా అని అడిగింది. నేను రాను బామ్మ, నేను రాను తల్లో అన్నాడు. కుదరదంది. ఈయన కుదరదన్నాడు. పారిపోతున్నాడు. చొక్కా పట్టుకు మరీ లాగింది. చొక్కా వదిలిపోయాడు. ఆ చొక్కాయే ఆయుధం అయిపోయింది. ఇప్పుడు ఎవిడెన్స్ నెంబర్ 1, ఎవిడెన్స్ నెంబర్ 2 అన్నట్టు ఇప్పుడు ఏదట ఎవిడెన్స్? చొక్కా. అంటే ఇప్పుడు తీసుకెళ్ళి ఏం చేశారు? అరెస్ట్ చేశారు. ఎక్కడో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది ఈ యోసేపు మీద. ఎవరికి? పోతిఫర్కి. అరే ఎన్నాళ్ళు నమ్మకంగా చేశాడు, దరిద్రుడు ఇలా చేశాడు, సర్లే చంపడం ఎందుకు, ఇలా జైల్లో పడేయండి అన్నాడు అనమాట. చంపొద్దులే, జైల్లో పడేయండి. ఆ రకంగా ఆ బాధలో ఒక వెసులుబాటు దొరికింది. చంపనిస్తాడు ఏంటి ఆయన ఎందుకు చంపనిస్తాడు? సరే ఇప్పుడు జైల్లోకి వెళ్ళాడు. ఎన్ని రోజులు ఉన్నాడు జైల్లో? దాదాపు 2 ఏళ్ళు. చూడండి, 2 ఏళ్ళు అంటే ఎలా గడుస్తాయండి? చాలా కష్టంగా గడుస్తాయి కదా, చాలా కష్టంగా గడుస్తాయి. ఈ 2 ఏళ్ళు ఓపికతో అలాగే ఎదురు చూస్తున్నాడు సమస్యలో. రాత్రి వస్తుంది, పగలవుతుంది. మీకు విషయం చెప్పినా, ఒకే గదిలో 2 ఏళ్ళు బతకడం అంటే ఎంత కర్మో తెలుసా? పిచ్చోళ్ళు అయిపోతాం. అదిగాక చీకటి కొట్లు, ఐగుప్తీల కారాగారాలన్నీ చీకటి కొట్లు, అన్నీ అందులోనే, బయటకు కూడా వెళ్ళినెవరు. ఆ కంపు భరిస్తూ, ఆ బాధ భరిస్తూ, అందులో ఆ కుళ్ళులో, ఆ కంపులో బతకాలి. చాలా బాధాకరమైన పరిస్థితి. నేను అండమాన్ వెళ్ళినప్పుడు, అండమాన్ జైలుకి వెళ్ళాను కదా, చాలా రోజులు అవుతుంది వెళ్ళి. అండమాన్ జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు చూస్తుంటే నాకు నిజంగా ఏడుపు వచ్చింది. అమ్మ బాబోయ్, ఇందులో ఉండడం అంటే చిన్న గది, ఏం కనబడదు ఇంకా ఆ జైల్లో. లోపలికి వెళ్ళామంటే ఇంకా ఉండాలి అంతే. అక్కడ ఇంకేమి నాన్నోడు ఉండడు, పలకరించేవాడు ఉండడు, మాట్లాడేవాడు ఉండడు. పెద్ద పెద్ద గోడలు, మనం కొట్టినా ఎవడికి శబ్దం కూడా వినపడదు. అన్నీ అందులోనే, చిన్న ప్రాంతంలోనే, తినేది అక్కడే, చేసేది అక్కడే, అన్నీ అక్కడే. కర్మ అన్నమాట. అంత బాధాకరమైన పరిస్థితి భరించడం చాలా కష్టం. అలాంటి బాధాకరమైన పరిస్థితిని అనుభవించి ఆ 2 ఏళ్ళు కూడా అలా ఓపిగ్గా దినాలు గడుస్తున్నాయి. ఓపిగ్గా అలాగే సహనంగా 2 ఏళ్ళు అంటే దాదాపు 365 ప్లస్ 365 ఎంత? 730 రోజులు. అంటే నేను మన భాషలో చెప్తా, 730 కాగితాలు, రాత్రి పగలనే 2 పేజీలు, అంటే దాదాపు 1460 పేజీలు అతని జీవితంలో తిరగేసిన తర్వాత చిన్న వెలుగు ఉదయించిందండి. ఎన్ని పేజీల తర్వాతమ్మా? 1460 పేజీల తర్వాత చిన్న వెలుగు చుక్క, చిన్న వేకువ చుక్క అతని బ్రతుకులో కనబడింది. దట్ ఈజ్ లైఫ్. అప్పుడు ఆశ అనేది ఆ మొద్దులో నుండి చిగురించింది. అప్పటి వరకు అది మొద్దుబారిపోయిన జీవితం, ఎండిపోయిన జీవితం, వాడిపోయిన జీవితం. ఒకవేళ మీ జీవితం కూడా అలాగే ఉందేమో, చచ్చిపోదామన్న ఆలోచనలు నిన్ను వెంటాడుతున్నాయేమో నా ప్రియ చెల్లెమ్మ, అక్క, అన్నయ్య, తమ్ముడు. ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఎక్కువ చచ్చిపోతుంటారు. బాధాకరం. బలహీనమైన మనస్సాక్షి. ఎక్కువ ఆత్మహత్యల్లో ఎవరుంటారండి లిస్ట్ తీస్తే? లేడీస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే అంత సున్నితంగా ఉంటారు వీళ్ళు. తొందరగా చచ్చిపోతారు అంతే, తొందరగా. చాలా తప్పు. ముఖ్యంగా నా అక్క చెల్లెమ్మలందరికీ చెప్తున్నాను, ఎప్పుడూ అలాంటి భావజాలం మీ మనసులోనికి రానివ్వకండి. ఒకవేళ మీకు అలాంటి భావజాలం వస్తే వెంటనే ఇలాంటి ప్రసంగాలు వినండి, లేదా నాకు ఫోన్ చేయండి, నాతో మాట్లాడి ఉన్నానని మర్చిపోకండి. మిమ్మల్ని బతికించుకుంటాను తప్ప చంపుకోను. మీకు అలాంటి ఆలోచన వస్తే ఏదో విధంగా మిమ్మల్ని బతికించుకుంటాను తప్ప మిమ్మల్ని చావనివ్వను. మీ అన్నయ్యగా నేను వాగ్దానం చేస్తున్నా. రైట్? ఆ ధైర్యం మీలో పెంపొందించుకోండి. ఇప్పుడు ఇన్ని పేజీలు ఓపిక పట్టాలి. ఇన్ని పేజీలు ఓపిక పడితే ఆ పేజీల తర్వాత ఒక గొప్ప వెలుగు అతని కోసం దాచబడిందనమాట. ఆ చీకటి రాత్రుల చెరసాల్లో గడిపాడు. ఎన్ని చీకటి పగళ్ళు గడిపాడు. తిండి పెట్టారో లేదో సంకెళ్ళు అతనిని
బాధించాయి అంటాడు కీర్తనల గ్రంథంలో. సంకెళ్ళు అతను ఏం చేశాయట? బాధించాయట. చాలా బాధ ఓర్చుకున్నాడట. కీర్తనల గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తాడు. అతని బాధను వర్ణిస్తూ చాలా బాధపడ్డాడు, చాలా ఓర్చుకున్నాడు, చాలా వేదన అనుభవించాడు, చాలా బాధ అనుభవించాడు. ఆ 2 ఏళ్ళు మాట్లాడడానికి కూడా ఎవరు లేరు అతనికి. సో ఆ టైంలో భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి ఇద్దరు జైలుకి వచ్చారు. జైలు అధికారికి ఇతని మీద కొంచెం మనసు దేవుడు మళ్ళీలా చేశాడు. మళ్ళీలా చేసేసరికి కొంచెం అందరికీ లేని అవకాశం ఇతనికి వచ్చిందనమాట. చూడండి, మనకు ఆ బాధలో దేవుడిచ్చేటువంటి చిన్ని అవకాశాలు. ఇంకా నమ్మకంగానే ఉన్నాడు. ఆ సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తరగట్లా. సమస్యలు రోజు రోజుకి ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. గుర్తుపెట్టుకో, సమస్యలు ఎంత పెరిగితే విశ్వాసాన్ని అంత బలపరుచుకోవాలి నువ్వు. సమస్యలు పెరుగుతున్నాయి కదా అని విశ్వాసంలో సన్నగిల్లిపోయావా, రాబోయే అద్భుతమైన జీవితాన్ని పోగొట్టేసుకుంటావు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఎన్ని సమస్యలు పెరుగుతుంటే అంత విశ్వాసాన్ని మీరు ఏం చేసుకోవాలి? బలపరుచుకోవాలి. అర్థమైందా? ఆ సమస్య నిన్ను ఒక గొప్ప స్థితిలోనికి నడిపించడానికి ఒక పునాదిగా మారబోతుంది. దేవుడు అది నీ జీవితంలో జరిగించబోతున్నాడు. అది నువ్వు నమ్మాలి. సో జరిగింది, మొత్తం మీద ఇబ్బంది ఎదురైంది. ఈలోగా వాళ్ళు వచ్చారు. వాళ్ళిద్దరూ వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే అప్పుడు అతనిలో ఉన్న టాలెంట్, తలాంతు అక్కడ వాడబడింది, ఉపయోగపడింది. కలల భావాలు చెప్పగలిగే సామర్థ్యం ఉంది అతనికి. అర్థమైందా? ఒకసారి మన టాలెంట్ ఎక్కడ ఎలా ఉపయోగపడద్దో కూడా మనకి తెలీదు. ఏదో ఏ మొక్క లేని చోటట ఆముదం మొక్కే మహావృక్షం అట. అలాగా నీ టాలెంట్ అక్కడ ఉపయోగపడితే ఇంక నువ్వే రాజువి. నీ సామర్థ్యం ఉపయోగపడితే నువ్వే రాజువి. నువ్వు ఏ రకంగా దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడో, ఏ స్థితిలోకి తీసుకెళ్తాడో తెలీదు. ఇప్పుడు సూది పని వచ్చినప్పుడు గుణపం ఉందండి, గడ్డపార ఉందండి, లేకపోతే పారు ఉందండి, లేకపోతే రంప ఉందండి అంటే ఏమంటారు? పనికిరావయ్యాయి, పక్కన పడే అంటారు. పెద్దది కదండి గుణపం వాడని అంటే పనికిరాదు. అక్కడ ఏం కావాలి? ఇప్పుడు సూదే కావాలి. చిన్నదైనా సరే ఏం కావాలి? సూదే కావాలి. ఇప్పుడు అది కనబడకపోయినా దానికోసం ఇల్లంతా అది అక్కడ కాలేజ్ కూర్చుంటుంది. చచ్చినట్టు దానికోసం నువ్వు ఇల్లంతా ఏం చేయాలి? వెతకాలి. దాని టైం వచ్చేసింది. దేని టైం వచ్చేసింది? నీ చొక్కా సిరిగింది లేదా మొత్తం ఊడింది, దాని టైం వచ్చేసి వచ్చింది అంతే. ఇంక చచ్చినట్టు దానికోసం నువ్వు ఏం చేయాలి? వెతకాలి. ఇప్పుడు గుణపం ఉంది తీసుకో, లేకపోతే పార ఉంది తీసుకో, కత్తి ఉంది తీసుకో, కొడవలు ఉంది తీసుకో, సుత్తుంది తీసుకో, రంప ఉంది తీసుకో అంటే ఇవన్నీ పనికిరావు, పక్కన పడే అంటారు. సో నీ టైం కూడా వస్తుంది ఏదో రోజు. ఆ టైం వరకు ఎదురు చూడాలి తప్ప చచ్చిపోకూడదు. చచ్చిపోతే ఇంకేముంది జీవితం. సో ఇప్పుడు యోసేపు గారికి చిన్నగా వెలుగు ఉదయించడం మొదలైంది. సరే, కష్టం వచ్చింది, సమస్య వచ్చింది. వాళ్ళిద్దరికీ చెప్పేశాడు, అరే నాయన నువ్వు సేఫ్ సైడ్ ఉంటావు, నువ్వు మాత్రం పోతావు చెప్పేశాడు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత, అరే అబ్బాయి నన్ను మాత్రం గుర్తుపెట్టుకోరా నాయన, మర్చిపోకు అని పానదాయకుల అధిపతికి చెప్పేశాడు. ఇల్లు వెళ్ళిపోయాడు. సేమ్ అతను చెప్పినట్టే జరిగింది. కానీ ఎంత దారుణం అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఇతను మర్చిపోడట. మనుషులు ఎంత దారుణం చూడండి. అంత దారుణంగా ఉన్న పరిస్థితిలో అతను బయటికి వెళ్ళి ఏం చేశాడట? మర్చిపోడట. చూడండి అక్కడ రాయబడి ఉంది, 40వ అధ్యాయం 22. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతనిని మరిచిపోయాడట. చూడండి, అలా చాలా సంవత్సరాలు గడిచిపోయింది. ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడో. మళ్ళీ 2 ఏళ్ళు గడిచిన తర్వాతట ఫరో కలగా అన్నాడు. ఇంకా ఓపిక పట్టాలా? అంతే, పట్టాలి ఓపిక. దానికి 4 ఏళ్ళు పట్టవచ్చు, 5 ఏళ్ళు పట్టవచ్చు, ఒక్కోసారి 10 ఏళ్ళు పట్టవచ్చు. వెయిట్ చేయి, ఆయన చూసుకుంటాడు. నీకెందుకు? గొప్ప స్థితికి నడిపిస్తాడు. వెయిట్ చేయి. సో 2 ఏళ్ళు గడిచిపోయింది. మళ్ళీ ఆ 2 ఏళ్ళు గడిచిన తర్వాత అప్పుడు ఫరో గారికి ఒక కల వచ్చింది.
ఇప్పుడు ఆ తర్వాత జరిగిన తంతంతా మీకు తెలియంది కాదు. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే జైల్లో చచ్చిపోవడానికి ఛాన్సెస్ ఉండవా అని అడుగుతున్నాను నేను. చెప్పండి అమ్మా, జైల్లో చచ్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయా ఉండవా? ఉంటాయా? అంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవచ్చా జైల్లో కూడా? చెప్పండి, చచ్చిపోవచ్చా? ఎక్కడైనా చచ్చిపోవచ్చు. చావాలనుకుంటే ఎక్కడైనా చచ్చిపోవచ్చు. మొన్న ఖైదీని ఏమీ లేకుండా చూసి జైల్లో పెట్టారట. ఇక తేడాగా ఉన్నాడని ప్యాంటుతో వేసుకున్నాడట ఉరి. ఇంకెవడేం చేయగలడు? ప్యాంటుతో ఉరేసుకుంటే ఇంకెవడేం చేయగలడండి? కిటికీకి 3 వేసారట పైదానికి, ప్యాంటు తగుడు తొడుక్కున్నాడు, పేక్కేడుచుకున్నాడు, దూకాడు, ఎంత అయిపోయింది. సో ఉరి చాలా ప్రమాదం, చాలా తొందరగా నొక్కేస్తుంది. అలాగనే తొందరగా చావరు, ఉక్కిరి బిక్కిరే చేస్తారు. అమ్మో, అది చాలా భయంకరమైన బాధ అటది చెప్తారు వైద్యులు. అయినా కూడా ఈ చావడానికి వచ్చేసి అంత ధైర్యం దేనికి రావట్లేదు వీళ్ళకి? బతకడానికి రావట్లే. కొంచెం ఓపిక పడితే కదా. సరే, మొత్తం మీద అందరూ మర్చిపోయారు. మళ్ళీ యథా రాజా తథా ప్రజ అన్నట్టు అతని బతుకు మళ్ళీ అదే బతుకు అయిపోయింది. గుర్తుపెట్టుకుంటాడని హోప్స్ పెట్టుకున్నాడు ఎవడి మీద? ఆ పానదాయకుల అధిపతి మీద. ఈ పానదాయకుల అధిపతి బయటికి వెళ్ళి ఏం చేశాడు? కూడా మనకే ఉందనుకున్నాడు, వదిలేశాడు. యూజ్ అండ్ త్రో టైప్ అనుకున్నాడు అనమాట. అయినా నాకు ఏం చేశాడు లేదో ఊహించి చెప్పుంటాడు, చీకట్లో బాణం వేసి ఉంటాడు, నాకు తగిలి ఉంటుంది, అయినా నేను గొప్పవాడిని కాబట్టి బయటకు వచ్చాను అని అనుకుని ఉంటాడు బయటికి వెళ్ళిన తర్వాత. లేకపోతే మనకెందుకులే కర్మ, ఇప్పుడు అనవసరంగా మళ్ళీ రాజుగారి దగ్గర ఉన్న ఉద్యోగం ఊడిందంటే, అసలే మన రాజుగారి తేడాగాడు, మన అనవసరంగా మనల్ని పంపించాడు, ఇప్పుడు మళ్ళీ పంపడానికి గ్యారంటీ లేదు, ఇప్పుడు నేను నేలకపోయేది ఎత్తికి రాసుకున్నానంటే మళ్ళీ నాకున్న ఉద్యోగం ఊడిపోద్ది, మళ్ళీ నన్ను చంపుతారు, ఎందుకు అక్కర్లేంది, ఆడు గొడవ ఆడిది, నా గొడవ నాది, హాయిగా మనం సేఫ్ సైడ్ ఉన్నాం కదా, మన బతుకు మనం బతికేద్దామని అనుకుని ఉండొచ్చు. మొత్తం మీద మర్చిపోయాడు. ఇప్పుడు మళ్ళీ యోసేపు గారి తంతు మామూలు అయిపోయింది, కానీ చావలా. సో ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత చివరిగా దేవుడు ఫరోకే కాల వచ్చేలా చేశాడు. ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఎవరికి డిమాండ్ పెరిగింది? యోసేపు గారి టైం వచ్చేసింది. ఎవడున్నాడని ఎత్తుకుతుంటే టక్మని బల్బు వెలిగిందట ఈ పానదాయకుల అధిపతికి. అయ్యా రాజా, ఇప్పుడు నాకు టైం వచ్చింది రాజా, చెప్పినా మీరు ఏమన్నారు, ఎందుకంటే అవసరం మీది అని. వెంటనే అయ్యా ఒకడున్నాడు జైల్లో పరిచయం అయ్యాడు, ఖైదీ, మామూలుడు కాదయ్యో, కలల భావాలు చెప్పగలిగే సామర్థ్యం, టాలెంట్ ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఎక్కడ? మన జైల్లో ఉన్నాడా? ఎస్, మన జైల్లోనే ఉన్నాడు, తీసుకురండి రా బాబు అయితే అన్నాడు. అప్పుడు సంకెళ్ళు తీశారట, త్వరగా రప్పించాడట, సంకెళ్ళు తీశారట. అన్నాళ్ళు అతని కాళ్లను చేతులను బాధించిన సంకెళ్ళు ఆ రోజుతో విడిపడ్డాయి. ఇప్పుడు వచ్చాడు, రాజు ముందు నిలబడ్డాడు. క్షౌరం చేశారట, అంటే బాగా పిచ్చి జుట్టులో పెరిగిపోయింది అనమాట, బట్టలన్నీ మురికెత్తిపోయాయనమాట. ఆ వచనం ఆదికాండం 41వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఫరో యోసేపును పిలువనింపెను, కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి. ఇమ్మీడియట్గా వచ్చేయాలి, ఇంకా ఆజ్ఞ ఎవరిదే? రాజుగారిది. రప్పించిరి. ఇప్పుడు రాజుగారి ముందుకు వెళ్ళబడితే వెళ్ళకూడదు. ఏంట్రా కటింగ్ వేయండి, జుట్టు బాగా దరిద్రంగా పెరిగిపోయింది, జడలుగా ఉంగరాలుగా తిరిగిపోయింది, మాసిపోయింది తలంతా, శుభ్రం మంచి కటింగ్ వేసేయండి. మంగళం తీసుకొచ్చారు, కటింగ్ వేయించారు. మంచి బట్టలు, ఆ పాత బట్టలు తీసి అవతల పడేయండి. రాజుగారి దగ్గరికి వెళ్తున్నాడు, ఎలా వెళ్ళాలి? చాలా డిగ్నిఫైడ్గా వెళ్ళాలి, మంచి బట్టలు వేసేయండి. మంచి బట్టలు కట్టారు, ఫారో దగ్గరకు వచ్చారు. నాకు తెలిసి మంచి భోజనం కూడా పెట్టుంటారు. ఇన్విటేషన్ రాజుగారి దగ్గర నుంచి వచ్చింది కదా, మంచి ఫుడ్ పెట్టి చక్కగా తీసుకెళ్ళి ఉంటారు. ఆ రోజు అనుకుని ఉంటాడు, కన్నీళ్ళు తుడుచుకుంటూ, ప్రభువా థ్యాంక్ యూ ప్రభువా, చాలా రోజుల తర్వాత మంచి అన్నం తిన్నాను, చాలా రోజుల తర్వాత మంచి బట్టలు కట్టుకున్నాను, చాలా రోజుల తర్వాత నొప్పి నుంచి విడుదల వచ్చింది, చేతులు పుండ్లు పడిపోయాయి, సంఖ్యల వల్ల కాళ్ళు పుండ్లు పడిపోయాయి, థ్యాంక్ యూ ప్రభువా అని ఆ రోజు కన్నీరు విడుస్తూ ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పుకొని ఉంటాడు పాప మహానుభావుడు. అప్పుడు బయటకు వచ్చాడు, రాజుగారి ముందుకు వెళ్ళాడు, నిలబడ్డాడు. బాబు నువ్వు కలల భావాలు చెప్పగలవట కదా, ఇదిగో మా పానదాయకుల అధిపతి చెప్పాడు, వీళ్ళకి చెప్పావట కదా, నాకు కూడా ఒక ప్రాబ్లం ఉంది, నువ్వు సాల్వ్ చేస్తావా అని అడిగితే, చెప్పండి రాజా, దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు, ఇది నా నాయన పరిస్థితి, చాలా ఈజీ ఇది విషయం మొత్తం చెప్పేశాడు.
అమ్మ ఇంతమందిని చూశాను కానీ నా దగ్గర పనికిమాలోళ్ళు ఎక్కువ ఉన్నారు, పనికొచ్చేవాడు ఒక్కళ్ళు లేడు, కోటలో పందులు మేపినట్టు మేపుతున్నాను అనవసరంగా. సో నువ్వు ఒకడున్నావు గట్టోడు దిగల నాళ్ళకి, చాలరా నాయనా నువ్వు చాలు అనుకున్నాడు. ఈ సమస్య నుంచి సాల్వ్ చేసే బాధ్యత కూడా నీదే. అప్పుడు ఆ ఎంబామింగ్ ప్రక్రియ, సంవత్సరాల తరబడి ధాన్యాన్ని దాచే ప్రక్రియ అమలు చేశాడు. ఆ టైంలో కట్టబడినవే పిరమిడ్లు. ఇప్పుడు కూడా మనం అక్టోబర్లో వెళ్తున్నాం కదా, పిరమిడ్లు చూడగానే మనకు ఎవరు గుర్తు రావాలి? యోసేపు గుర్తు రావాలి. యోసేపు టాలెంట్తోనే పిరమిడ్ల నిర్మాణం జరిగింది. సో అక్కడ గాదులు ఇంకా ఉన్నాయి, యోసేపు కట్టిన ధాన్యాగారాలు ఇంకా ఉన్నాయి. ఆ గాదులు, ఆ లోతైన రాతి గాదులు భూమి లోపలకు ఉంటాయట అవి. సో ఇవన్నీ కూడా యోసేపు యొక్క టాలెంట్, యోసేపు యొక్క గొప్పతనం. సో అతని టాలెంట్ ఆ రకంగా ఉపయోగపడింది. అతని కన్నీళ్లు తొడవబడ్డాయి. ఆ రోజు కన్నీళ్లు తొడవబడ్డాయి. ఉంగరం తీసి చేతికి పెట్టాడట. అబ్బా ఏం ఆధిక్యత, ఏం ఆధిక్యత! ఎవరు ఉంగరం తీసి? రాజు ఉంగరం తీసి నీ చేతికి పెడతానన్న ఆయన. 42వ వచనం, మరియు ఫరో తన చేతిని ఉన్న తన ఉంగరం తీసి 41, 42 యోసేపు చేతికి పెట్టి ఉంగరాలు పెట్టించేశాడు దేవుడు. సంఖ్యలు తీయించేశాడు. ఏం పెట్టించేశాడు? ఉంగరాలు పెట్టించేశాడు. గుర్తుపెట్టుకోండి, సంఖ్యలు వేసిన వాళ్ళ చేత ఉంగరాలు పెట్టించగల సమర్థుడు మన దేవుడు. సంఖ్యలు వేసిన వాళ్ళ చేత ఏం పెట్టించగలడు? నీ చేతికి ఉంగరాలు పెట్టించగలడు. జస్ట్ విశ్వాసాన్ని బలంగా కాపాడుకో. ఉంగరాలు పెట్టించాడు. తీసుకెళ్ళి ఉంగరం పెట్టాడట. సన్నపున్నార బట్టలు, కాస్ట్లీ బట్టలు. సన్నపున్నార అంటే ఆ రోజుల్లో వెరీ కాస్ట్లీ. మురికి గుడ్డలు తీసేశాడు, కాస్ట్లీ బట్టలు తొడిగించాడు. మురికి గుడ్డలు తొలగిపోయాయి, దానికి ప్రతిగా ఏమొచ్చాయి? కాస్ట్లీ బట్టలు వచ్చాయి. సన్నపున్నార వస్త్రాలు తొడిగించి అతని మెడకు బంగారు గొలిసేసి, అబ్బా చాలా మెడ మీదకి ఏమొచ్చింది? మళ్ళీ బంగారం వచ్చి కూర్చుందంతే. ఇనం మొక్కలు పోయే బంగారు గొలిసేసి తన రెండో రథం మీద BMW కారు ఇచ్చేసినట్టు అనమాట, రేంజ్ రోవర్ కారు ఇచ్చేసినట్టు. ఆ రోజుల్లో రథాలు, ఈ రోజుల్లో రేంజ్ రోవర్లో, ల్యాండ్ రోవర్లోనే, అంతే కదా మరి. ఆ రోజుల్లో మరి అవే BMWలు అవి అంటే ఆ రోజుల్లో రథాలే. ఇప్పుడు అలాంటి ఒక అద్భుతమైన అందమైన కారు ఇచ్చేసినట్టు అనమాట. తన రెండో రథం ఇచ్చాడట. ఇది యూజ్ చేసుకొని ఆయన ఖాళీగా ఉంటుంది. నా రథమే వాడుకో. రాజుగారి రథం మీద తిరుగుతున్నాడు ఆ ఖైదీ. నాకు అనిపిస్తుంది చాలాసార్లు ఆ టైంలో పోతీఫర్ భార్య అతనికి ఎదురయ్యే ఉంటుందిగా. పెద్ద టైం ఏం పట్టలేదుగా. ఎదురై ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఎదురై ఉంటుంది. అప్పుడు ఏం చేసి ఉంటాడు అసలు? ఏం చేయలే. ఎందుకంటే నేను మాట చెప్పనా, ఆవిడ అలా చేసి ఉండకపోతే యోసేపు గారికి అంత గొప్ప బ్రతుకు లేదు. తెలివైనడు ఎప్పుడు ఇదే ఆలోచిస్తాడు. పగ, ప్రతీకారం, ద్వేషం. ఇప్పుడు నేను పెద్దోడినయ్యాను కాబట్టి నేను తొక్కేస్తా, నేను గొప్పోడినయ్యాను కాబట్టి నేను చంపేస్తా. ఇప్పుడు ఏవే పోతీఫర్ భార్య నా మీద లేనిపోని నిందలేసి నన్ను అవమానించి ఇంత భయంకరంగా నన్ను ఇన్ని రోజులు జైల్లో పెట్టిస్తావే నువ్వు అని చెప్పేసి, ఈమెను తీసుకెళ్ళండి, పీక నరకండి, ఆ పోతీఫర్ని కూడా దాంతోపాటు చంపేయండి అని అనొచ్చు. బట్ అవకాశం ఉన్నా అతను వినియోగించుకోడు. ఇప్పుడు పోతీఫర్ భార్య ఆటోమేటిక్గా యోసేపుని చూసి ఏం చేయాలి? తల దించుకొని సిగ్గుపడాలి. తల దించుకొని సిగ్గుపడాలి. ఏం చేయక్కర్లేదు, నువ్వు ఎవరిని ఏం చేయక్కర్లేదు. నువ్వు ఎదగడమే వాళ్ళకి పెద్ద శిక్ష. నువ్వు గొప్పోడు అయితే వాళ్ళకి పెద్ద శిక్షది. నిన్ను తొక్కేద్దాం అనుకున్న ప్రతోడికి, నిన్ను చెడ్డ చేద్దాం అనుకున్న ప్రతోడికి, నిన్ను అవమానిద్దాం అన్న ప్రతోడికి పెద్ద శిక్ష ఏదంటే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోవాలి టాప్ పొజిషన్లో. అప్పుడు దానికంటే భయంకరమైనది మరొకటి ఉండదు. చాలది. నేను అదే చాలాసార్లు అనుకుంటాను, పోతీఫర్ భార్య గురించి మళ్ళీ రాయలేదు, పగ తీర్చుకున్నట్టుగానే ఇంకేం లేదు. ఎందుకంటే జ్ఞానవంతుడు ఎప్పుడు పగ ప్రతీకారం అండవు, వదిలేస్తాడు అలాగా. వివేకవంతుడు ఎప్పుడు మనసులో చెత్త పెట్టుకోడు. పగ మనలో పెట్టుకున్నాం అనుకోండి, అది మంటలాంటిది, మనల్ని తింటుంది. ఆడిని ఏం చేయదు, ఆడు బాగానే ఉంటాడు. ఇప్పుడు నా మీద మీకు పగ ఉందనుకోండి, బీపీ నాకు వస్తుందా మీకు వస్తుందా? మీకే కదా. షుగర్ ఎవరికి వస్తుంది? మీకే. సమస్యలన్నీ ఎవరికి వస్తాయి? మీకే వస్తాయి. నాకేం రావు, నేను బాగానే ఉంటాను హ్యాపీగా. ఎందుకంటే నాకేం పగ, ద్వేషం, ప్రతీకారం మీ మీద లేవు.
నా మీద మీకు ఉన్నాయనుకోండి, మీకు వస్తుంది సమస్య, మీరు ఇబ్బంది పడతారు, మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటారు, రోజు నన్ను చూసి పళ్ళు కొరుకుతూ ఉంటారు, ఈడు అనుకుంటారు. అడేంటి నష్టం? నాకు ఆ నష్టమా? నీ పళ్ళు అరిగిపోతాయి, నాకేంటి బాధ? నేను బాగానే ఉంటాను. సో ఇది ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా అసూయలు, కక్షలు, పగలు, ద్వేషాలని తన అంతరంగం అనే మందిరాన్ని పాడు చేసుకోడు. ఇది మన మందిరం, అందమైన నా గదిది, నా గదిలోకి పంది పిల్లల్ని రానివ్వను, నా గదిలోకి కుక్క పిల్లల్ని రానివ్వను, నా గదిలోకి మట్టి, మశానం, బురద, చెత్త చెదారో రాకూడదు. నా గది ఎప్పుడు ఎలా ఉండాలి? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా శుభ్రంగా ఉండాలి. ఇందులో అగ్గి తెచ్చేసుకుంటే నా మంచమే కాలిపోద్ది. అసూయ అనే అగ్ని నాకొద్దు, ద్వేషం అనే అగ్ని నాకొద్దు, క్రోధం అనే అగ్ని నాకొద్దు, కుళ్ళొద్దు, ఏమొద్దు నాకు. ఐఎమ్ హ్యాపీ, ప్రశాంతంగా ఉన్నాను. ఆ దరిద్రాలు ఏమైనా ఉంటే ఆడికి ఇచ్చేద్దాం, ఆడు పడతాడు, మనకెందుకు? అసూయ పడేవాడు ఏమన్నాడు, ఆడికి ఇచ్చేసరే, అసూయ పడరా, నువ్వు అసూయ పడరా బాబు. అందుకే చూడు అప్పుడప్పుడు ఆ లారీల మీద, వ్యాన్ల మీద రాయిస్తుంటారు ఏమని, మీ ఏడుపులే ఏంటట, మీ ఏడుపే నాకేంటట దీవెనట. నువ్వు ఎంత ఏడుస్తావో ఏడరా బాబు, నువ్వు ఎంత ఏడిస్తే నాకు అంత మంచిది. ఏడరా నాయన, బాగా ఏడు, నన్ను చూసి కుళ్ళుకో, నన్ను చూసి అసూయపడు, నన్ను చూసి ఏం చేస్తావో చేసుకో, కానీ నేను మాత్రం ఎలా ఉంటాను? హ్యాపీగా ఉంటాను. నీ ఏడుపులే నాకు దీవెనా అని చెప్పాలట. అర్థమైందా? సో ఇప్పుడు పోతిఫర్ భార్య కనబడినా కూడా ఎవరికి ప్రాబ్లం లేదు. ఇంకెందుకండి, ఇంకెందుకు? ఏం సాధిస్తే ఇప్పుడు పగ తీర్చుకున్నాడు ఏమవుతుంది? ఏమి రాదు. ఒక రకంగా ఆవిడ కూడా మనకి ఏం చేసింది? ఎత్తెక్కడానికి ఉపయోగపడింది. సో నా లైఫ్లో చాలామందిని అలాగే అనుకుంటా. గతంలో చాలా గొడవలు జరిగాయి, చాలా ఇబ్బందులు జరిగాయి, నాకు సంబంధం లేని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, నన్ను అవమానించారు, బాధించారు. ఇప్పుడు కావాలనుకుంటే నేను ఏదైనా చేసేయచ్చు, చేయను. ఏం చేయను. ఎందుకు చేయనంటే నాకు ఛాన్స్ ఉంది, నాకు ఆ శక్తి ఉంది, ఆ సామర్థ్యం ఉంది, కానీ నేను ఎప్పుడు అవి తీసుకోను కూడా. అది తప్పది, పాపం, అది బైబిల్ ప్రకారంగా. అయినా ఆ పెంట నాకెందుకు? నా గదిలోకి రావాలి. మళ్ళీ నా గదిలోకి ఏం రావాలి? ఇప్పుడు తలుపు తీసి ద్వేషాన్ని రమ్మనాలి, తలుపు తీసి పగని రమ్మనాలి, తలుపు తీసి శత్రుత్వాన్ని రమ్మనాలి, తలుపు తీసి చెత్త అంతటిని నా లోపల పెట్టుకుని నా గదిని పాడు చేసుకోవాలి. నా గదిని నేను పవిత్రంగా ఉంచుకుందాం అనుకున్నాను, నేను పాడు చేయను. నా గది ఎప్పుడు ఎలా ఉండాలి? నా మనసు గది ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. అడ్డమైన చెత్త నా మనసు గదిలోకి వచ్చేస్తే నేను కదా ఎఫెక్ట్ అయ్యేది, వాళ్ళు ఎందుకు ఎఫెక్ట్ అవుతారు? అర్థమైందా? అవతలోడు ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వడు. నువ్వు ఎంత పగ పెంచుకుంటే నీకే బీపీ పెరుగుద్ది. నువ్వు ఎంత కుళ్ళిపోతున్నావో ఆ కుళ్ళు, ఆ అసూయ, ద్వేషం నిన్నే దహించేస్తుంది. అవతలోడు బాగానే ఉంటాడు. సో ఈ ఒక్క సూత్రం తెలుసుకున్నాడు యోసేపు. ఆ జ్ఞానవంతుడు కాబట్టి అలాంటివి చేయలేదు. సో హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకున్నాడు. ఇప్పుడు పెద్దోడైపోయాడు, ఎక్కిపోయాడు. మంచి అమ్మాయినిచ్చి పెళ్లి కూడా చేశారట. ఆసినత్తు యాజకుడు కుమార్తెనిచ్చి పెళ్లి చేశారు. సో మంచిగా పెళ్ళి అయిపోయింది, హ్యాపీగా పిల్లలు కూడా పుట్టేశారు. బంగారం లాంటి జీవితం, రాజుగారి రథం, రాజుగారి అంతఃపురం, తినడానికి తిండి, మంచి బట్టలు, మంచి జ్ఞానం. ఇంకా రాజు తర్వాత ఈయనే రాజు. ఆ మాట కూడా అంటాడు, అరే నాయన నా సింహాసనానికి టెండర్ ఎట్టకంతే. ఎందుకంటే బలవంతుడి కంటే ఎక్కువ ఎవరికి భయపడాలట? జ్ఞానవంతుడికి భయపడాలట. బలవంతుడికి లేని శక్తి ఎవరికి ఉంటుంది? జ్ఞానవంతుడికి ఉంటుంది. నువ్వు బలవంతుడికి పెద్దగా భయపడక్కర్లా. తలుచుకుంటే జ్ఞానవంతుడు బలవంతుడిని కూడా ఏం చేయగలడు? అందుకే ఒక పద్యం ఉంటుంది, చీమల చేత చిక్కిన చలి చీమల చేత చిక్కి చావదే సుమతి అని. బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదే సుమతి అంటే నువ్వు ఎంత బలవంతుడైనా జ్ఞానం లేకపోతే ఆ బలం వ్యర్థం. జ్ఞానం లేకపోతే ఆ బలం వృధా. జ్ఞానం లేకపోతే ఆ బలం ఎందుకు పనికిరాదు. అందుకే జ్ఞానం ఎప్పుడు గొప్పదే, బలం కూడా గొప్పదే, సో జ్ఞానం కూడా గొప్పదే. సో అతనికి జ్ఞానానికి తల వంచి, బాబు నాయనా నీ కింద నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా మనుషులందరూ నీకు విధేయులైందురు, సింహాసనం విషయంలో మాత్రమే నీకంటే పైవాడనై ఉంటాను. చూసారా, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పను. 40 వచనం, 41, 40 ఆదికాండం.
సో అంత గొప్ప ఆధిక్యత దేవుడు ఎవరికి ఇచ్చేశారు చెప్పండి, ఎవరికి ఇచ్చేశారు? యోసేపుకి ఇచ్చేశారు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఫరో అంటున్నాడట 44 వచనంలో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటా ఏ మనుష్యుడు చెయ్యి కానీ కాలు కానీ ఎత్తకూడదని చెప్పాడట. అబ్బా, పేరు కూడా మార్చేసాడట. ఏంటట ఇప్పుడు ఈయన పేరు? జప్నత్పనేహు. అంతేనా? అంతే, జప్నత్పనేహు అని పేరు పెట్టాడంటే ఈజిప్ట్లో అదొక గౌరవప్రదమైన పేరు అనమాట. యోసేపు అనేది అతని స్వకీయుల దగ్గరది. ఇప్పుడు ఈజిప్ట్కి వచ్చాడు కాబట్టి ఈజిప్టు భాష ప్రకారంగా, ఐగుప్తీయుల భాష ప్రకారంగా జత్నప్పనేహు, నాకే నోరు తిరగట్లా, జప్నత్పనేహు అని పేరు పెట్టాడట. సో అలాంటి ఒక మంచి గౌరవప్రదమైన పేరు పెట్టేసి హ్యాపీగా పరిపాలన చేయ బిడ్డ అన్నాడట. సో అంత గొప్ప స్థితిలోనికి యోసేపు వెళ్ళాడు. ఇప్పుడు ఇదంతా మనకు తెలిసిపోయింది కదా. గోతులు పడేసినప్పుడు ఆత్మహత్య చేసుకుందామంటే ఏమంటాం? వద్దు అంటావా? అనమా? చచ్చిపో అంటావా? వద్దంటావా? వద్దు. అమ్మేసినప్పుడు ఐగుప్తు వర్తకులకు అమ్మేసినప్పుడు చచ్చిపోదాం అనుకుంటే ఏమంటాం? వద్దు. పోతిఫర్కి అమ్మేసినప్పుడు చచ్చిపోదాం అనుకుంటే వద్దు. పోతిఫర్ భార్య అతని మీద కేసు పెట్టి లోపలేసేసినప్పుడు చచ్చిపోదాం అనుకుంటే వద్దు. సంవత్సరాల తరబడి జైల్లో సంఖ్యల చేత బాధింపబడుతున్నప్పుడు చచ్చిపోదాం అనుకుంటే వద్దు. పానదాయకుల అధిపతి మర్చిపోయినప్పుడు చచ్చిపోదాం అనుకుంటే ఇంకా లాస్ట్ హోప్ ఇదే అనేసుకుంటే, కొంతమంది వాడి జీవితంలో ఇదే చివరి అవకాశం అంటారు. నీ మోకం నీకు తెలిసా చివరిదని అంటారు చాలామంది. ఇదే చివరి అవకాశం బ్రదర్, ఇది పోతే ఇంక లేనట్టే బ్రదర్, నా జీవితం అయిపోయినట్టే. ఎవడు చెప్పాడు నీకు ఇది చివరి అవకాశం అని? నీకు జీవితం ఇంకా మిగిలిందంటే, నువ్వు బతుకున్నావంటే చచ్చిపోకుండా నీకు ఇంకా అవకాశాలు చాలా ఉన్నాయని అర్థం తప్ప అది చివరి అవకాశం కాదు. నువ్వు బతుకున్నావంటే ఇంకా చాలా అవకాశాలు వస్తూనే ఉంటాయి, నువ్వు చచ్చేంత వరకు వస్తూనే ఉంటాయి. ఎందుకు పనికిరాని వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయిన చరిత్రలు ఉన్నాయి, ఎందుకు పనికిరాని వాళ్ళు గొప్ప స్థితిలోనికి ఎదిగిన చరిత్రలు ఉన్నాయి. అడుక్కున్న వాళ్ళ జీవితాలు కూడా అందలాలెక్కిన చరిత్రలు ఉన్నాయి. తిండికి లేక బాధపడిన వాళ్ళు కూడా 100 మందికి భోజనాలు పెట్టిన చరిత్రలు ఉన్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకో, జాగ్రత్తగా అర్థం చేసుకో. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు. చాలామంది ఇలాగే చచ్చిపోయారు. ఈరోజు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ గురించి ఏడుస్తూ బాధపడుతున్నారు. అయ్యో నువ్వు ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటారు కుటుంబ సభ్యులు. అర్థమైందా? నువ్వు ఉంటే ఎంత బాగుండేది, నువ్వు ఉంటే ఎంత బాగుండేది, నువ్వు ఉంటే ఎంత బాగుండేది అనుకుంటారు. కానీ మన జీవితంలో అపవాది అలాంటి దురాలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. నువ్వు చచ్చిపో, ఇంకెందుకు నువ్వు బతకడం, చచ్చిపో, నువ్వు చచ్చిపో అంటాడు. మనసుకు అలాంటి ప్రేరేపణలు వస్తాయి. అప్పుడు మీ మనసుతో గట్టిగా చెప్పాలి, స్టాప్ దిస్ నాన్ సెన్స్. నేను చావను, చావడానికి నేను పుట్లా, నేను బతుకుతా, అనేక మందిని బతికిస్తా. నేను బ్రతుకుతా, అనేక మందిని జీవింపజేస్తా. నేను బ్రతుకుతా, అనేక మందికి మార్గదర్శిగా నిలబడతా. ఒకనొక టైంలో నేను కూడా చచ్చిపోదాం అనుకున్నాను. ఒకనొక టైం చాలాసార్లు అనేసుకున్నాను నేను. సరే అంటే ఆ వయసులో తెలీదు, చచ్చిపోదాం ప్రతిదానికి చచ్చిపోవడం. అమ్మ తిడితే చచ్చిపోదాం, నాన్న తిడితే చచ్చిపోదాం, అనుకున్నది జరగకపోతే చచ్చిపోదాం. అసలు ఏంటిది, ఎందుకు చచ్చిపోతావు? ఒకవేళ చచ్చిపోయి ఉంటే ఈరోజు ఏంటండి అసలు ఇంత అద్భుతమైన ఇంత గొప్ప స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు వందలాది మందిని బ్రతికించే స్థితిలో నిలబెట్టాడు నన్ను. ఆ రోజు చచ్చిపోయి ఉంటే ఈరోజు ఇన్ని 100 మందిని, ఇన్ని 1000 మందిని బ్రతికించగలిగే ఒక సామర్థ్యవంతమైన స్థితిలో, ఒక గొప్ప నాయకత్వాన్ని కలిగిన స్థితిలో నేను లేకుండా పోయేవాడిని కదా. నా తమ్ముళ్ళు ఏమైపోయేవారు, నా చెల్లెమ్మలు ఏమైపోయేవారు, నా అన్నలు ఏమైపోయేవారు, నా అక్కలు ఏమైపోయేవారు, ఈరోజు వీళ్ళందరూ ఏమైపోయేవారు నేను ఆ రోజు చచ్చిపోయి ఉంటే. సో అందుకే నేను చావకూడదు. ఏదో ఉంది లైఫ్లో, ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా ఎంత గొప్ప స్థితికి వెళ్ళబోతున్నామో. యోసేపు జీవితం మనందరికీ పాఠం కావాలి. ఏ సమస్య అయినా రాని, ప్రస్తుతానికి నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, ఉండని. అప్పుల బాధలు ఎక్కువైపోయా, అవని. కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, ఉండని. నేను అందరూ అవమానిస్తున్నారా, అవమానించని. నిందిస్తున్నారా, నిందించని. శోధింపబడుతున్నావా, పడు. ఏదైనా రోగం ఇబ్బంది పెడుతుందా, నిన్ను ఓర్చుకో. అంతేగాని ఆశలు మాత్రం దయచేసి వదిలేసుకోకు, ఆశలు వదిలేసుకోకు. నిన్ను నువ్వు నమ్ము, దేవుణ్ణి నమ్ము. సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటే ఒక అద్భుతమైన మాట ఉంది గ్రంథంలో. చూద్దాం, ఆ మాట ముగించుకుందాం, ఆ మాట చూసి ముగించుకుందాం. సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటే చూడండి, కీర్తనల గ్రంథం 18వ కీర్తన 29వ వచనం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 29వ వచనం.
నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. నీ శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడెము. ఇప్పుడు ఈ వచనం యోసేపు విషయంలో నెరవేరిందా, నెరవేరలేదా? కదా. సో నీ జీవితంలో కూడా నెరవేరుతుంది. ఓపికగా ఉండు, ధైర్యంగా ఉండు. ఏదో అయిపోయిందని బాధపడిపోకు. ఎంత సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి, రాని. ఎన్ని సమస్యలు వస్తాయో రాని. లైఫే దానికి పరిష్కారాలు ఇస్తుంది. అనుకున్నది జరగలేదని ఏడవకు. యోసేపు జీవితంలో చాలా సందర్భాల్లో అనుకున్నది ఏమవలేదు? చెప్పండి, అనుకున్నది ఏమవలేదు? జరగలేదు. ఆయన వదిలేశాడా దేవుడు? వదలలేదండి. కాబట్టి విశ్వాసమందు భాగ్యవంతులుగా, స్థిరులుగా, కదలని వారుగా, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులుగా, నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, కనిపించని శక్తి. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే, నిజంగా మీ అందరికీ చెప్తున్నా, కళ్ళు మూసుకుని ఇలా నిలబడిన చోటే ఉండి ఆలోచిస్తే మన చుట్టూ జరుగుతున్నవి ఏవి కూడా మన ప్రమేయంతో జరగట్లా. నాలో ఉన్న జీవం కానివ్వండి, నన్ను బతికించడానికి నా దగ్గరకు వస్తున్న ఆహారంలో ఉన్న జీవం కానివ్వండి, నేను ఊపిరి తీసుకుంటున్నందుకు నాకు గాలి ద్వారా వస్తున్న జీవం కానివ్వండి, ఈ జీవం అంతా జీవాధిపతి దగ్గర నుంచి వస్తున్నదే. అర్థమైందా? సూర్యుడి నుంచి వచ్చే వెలుగు, చంద్రుడి నుంచి వచ్చే వెన్నెల, భూమి నుంచి వచ్చే పంట, గాలి ద్వారా వచ్చే ఊపిరి, నీళ్ళ ద్వారా వచ్చే జీవం, ఆహారం ద్వారా వచ్చే జీవితం, ఇదంతా కూడా అమ్మ కడుపులో నుండి వచ్చిన జీవితం, ఇదంతా కూడా జీవాధిపతి ఇస్తున్నదే మనకి. ఈ మాత్రానికి ఆయన మీద ఆధారపడితే పోలా? చచ్చిపోతామా? చచ్చిపోద్దు. ఎప్పుడు కూడా మన ప్రియ తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, ఈ వాక్యం వింటున్నటువంటి, లైవ్ ద్వారా వింటున్నటువంటి దేవుని పిల్లలందరికీ చెప్తున్నాను, చావు మన జీవిత సమస్యలకు పరిష్కారం ఎప్పుడూ కాదు. ఎదుగుతాం, గొప్పోళ్ళం అవుతాం, చాలా గొప్పోళ్ళం అవుతాం. నేను చెప్తున్నాను కదా, మా అమ్మని అడగండి చెప్తుంది. చిన్నప్పుడు నన్ను ఏదో చెడ్డ పని చేశానని, చిన్న వయసు నాకు అప్పుడు చెత్తక్కోటి చెవులు మూసేస్తున్నారు. అంటే మరీ ఎక్కువ అల్లరి పనులు ఎక్కువ ఉండేలేండి మన లైఫ్లో. సో మా నాన్నగారు గట్టికి కొట్టారు అనమాట. కొట్టి పైకి వేలాడేసి, మా ఇంట్లో దోలాలు ఉండేవి, దోలానికి వేలాడేసి కాళ్ళు పైకి కట్టేసి కొడుతుంటే, ఇంకా అయినా ఆ కొట్టడం పెద్ద తప్ప ఆయన చేసింది. కొట్టేటప్పుడు అనుకునేవాడిని, రేపు ఇంకోటి చేస్తాను, కంగారు పడకనుకోండి. సో మరి అలాగే ఉంటుంది. మొండేవాడిని కొట్టకూడదు, ఎప్పుడు ప్రేమగా మార్చుకోవాలి. సో గట్టి కొడుతుంటే ఆయన, నేను అనుకున్నాను కంగారు పడకు, రేపు ఉందలే ఇంకోటి వస్తుంది మన ఇంటి మీదకి, చేయాల్సినవి ఏం ఆపడాలు ఉండవు, మనం చేయాల్సింది చేసుకుంటూనే పోతాం అనుకునేవాడిని చిన్నప్పుడు. సో అలా కొడుతున్నప్పుడు మా ఇంటి పక్కన ఒక అమ్మమ్మ ఉండేది, చనిపోయింది ఆవిడ వచ్చింది. ఆవిడ క్రైస్తవురాలు కాదు, కానీ ఎక్కడో ఒక చోట ఒక సభ జరుగుతుంటే ఒక సేవకుడు ఆవిడకి తెలుసు, మా అమ్మకి తెలుసు అనుకుంటా. సో మా అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ ఎందుకు అలా కొట్టేసుకుంటున్నావు పిల్లాడిని? చిన్నవాడిని నేను అప్పుడు. ఎందుకు అలా కొట్టేసుకుంటున్నావు, ఎందుకు అలా తిడుతున్నారండి, ఎందుకు అలా అంత భయంకరంగా కొడుతున్నారు మీ ఇద్దరు కలిసి అంటే, లేదండి అత్తయ్య గారు చాలా బాధ పెట్టేస్తున్నాడండి. ఏంటండి అల్లరి పనులన్నీ, చూడండి వాళ్ళ ఇంటి మీద గొడవకు వచ్చారు, ఏదో చేసుకొచ్చాడు అని చెప్పి మా అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మా అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆవిడ అందట అక్కడే కూర్చుంది. మా అమ్మ వెళ్ళేటప్పుడు అడిగేసి వెళ్ళిపోండి, ఇంకా నాకంటే బాగా చెప్తుంది. సో నాకు ఇంకా కొన్ని గుర్తులేవు. ఆవిడ అందట, అమ్మ నువ్వేం కంగారు పడకు, నేను రాత్రి నిద్రపోతున్నాను, నాకు అసలు ఈడి ధ్యాస కూడా లేదు, పడుకున్నాను, కానీ రాత్రి నిద్రలో నాకు ఒక కల వచ్చిందమ్మా. ఆ కల్లో వేలాది మంది కూర్చుని ఉన్నారు, నీ కుమారుణ్ణి వేదిక మీదకి పిలిచాడు ఒక ఆయన, ఒక సేవకుడు అక్కడ ఏదో చెప్తున్నాడు, పిలిచి ఇతన్ని అభిషేకిస్తున్నట్టుగా నాకు కల వచ్చింది. భవిష్యత్తులో మనోడు మొత్తం మీద ఏదో అవుతాడు, చాలామందికి జ్ఞానాన్ని నేర్పించేవాడు అవుతాడని నాకు అనిపిస్తుంది అని మా అమ్మకి చెప్తే, ఆ రోజు మా అమ్మ అందట ఏది ఈడా పెద్దోడు ఉన్నాడమ్మా, ఎవరు గొడవకి వెళ్ళడమ్మా, మంచోడమ్మా. అమ్మాయి ఉందమ్మా, అసలు ఎవరు గొడవకి వెళ్దమ్మా, మంచిదమ్మా. ఈడున్నాడమ్మా, మమ్మల్ని ఇద్దరిని మామూలు బాధ పెట్టట్లేదమ్మా, ప్రశాంతత ఉండనివ్వట్లేదు, కుదురుకూడు తినివ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా ఏదో సమస్య తెస్తాడు, బయటికి వెళ్ళినా ఆడుకోవడానికి వెళ్ళినా ఏదో సమస్య తెస్తాడు, పెద్ద పెద్ద సమస్యలు తెస్తున్నాడమ్మా, అందరితో ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని అని మా అమ్మ అది చెప్తే, లేదమ్మా అలా కొట్టకండి, తప్పది, భవిష్యత్తులో మీ వాడు చాలామందికి జ్ఞానాన్ని నేర్పించేవాడు అవుతాడు తప్ప అంతకుమించి మీరేం అనుకున్నా జరగదని చెప్పేసరికి మా అమ్మ రోజు నమ్మలేదు. తర్వాత ఇప్పటికి నాతో కొన్ని 100 సార్లు అని ఉంటుంది.
ఆవిడ చెప్పినట్టే జరిగిందే అంటుంటారు. సో అది ఎలా దేవుని చిత్తమో మనకు తెలీదు. సో ఒక్కోసారి మనం అనుకుంటాం లైఫ్ ఇలాగే ఉండిపోద్ది అనుకుంటాం, కానీ అలా ఉండదు. భవిష్యత్తులో మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో, ఏం జరగబోతుందో, దేవుడు ఏ స్థాయికి నడిపించబోతున్నాడో, మన బ్రతుకుని ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టబోతున్నాడో అనేది మనకు తెలీదు. సో కాబట్టి దయచేసి మీ అందరికీ చెప్తున్నా, ఆశ వదులుకోవద్దు. వదులుకోవద్దు? చచ్చిపోయేంత వరకు కూడా ఆశ వదులుకోవద్దు. లైఫ్ అనేది ఇట్ విల్ గివ్ యూ సంథింగ్, జస్ట్ వెయిట్ ఫర్ దట్. నీ హోప్స్ వేటిని కూడా చంపుకోవద్దు. ఆశగా ఉండు, ప్రభువులో ఉండు, సహాయం ఆయనే ఇస్తాడు నీకు. ఖచ్చితంగా నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడు. అలాంటి ధన్యకరమైన జీవితం దేవుడు నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అందరికీ అనుగ్రహించి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ వాక్యం అనేకుల జీవితాలలో 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలించునుగాక. ఆమెన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, మా సహాయకుడా, మా దేవా, మా తండ్రి, కొండల తట్టు మా కనులెత్తుచున్నాము అని భక్తుడు పాడినట్టుగా మా ఆలోచనలన్నీ మీ తట్టు నిలిపి, యోసేపు వలె తండ్రి మా సమస్యలన్నీ మీ తట్టు ఎత్తి పట్టుకొని ప్రభువా ప్రార్థిస్తూ ఉండగా, మా సమస్యలన్నిటిలో నుండి విడిపించగల దేవుడవు నీవే, మమ్మల్ని బ్రతికించగల దేవుడవు నీవే, మమ్మల్ని నడిపించగల దేవుడవు నీవే, మా జీవితాన్ని వెలిగించగల దేవుడవు నీవే తండ్రి. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం మీరే ప్రభువా. మమ్మల్ని ఉద్ధరించే శక్తి మీరు ప్రభు మా మీదికి పంపిస్తున్నారని నమ్ముతున్నాం. ఈ వాక్యము ద్వారా తండ్రి నాకు, మాకు, మా అందరికీ ఎంతో బలాన్ని ఇచ్చారు, శక్తినిచ్చారు తండ్రి, వివేకాన్ని ఇచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు ప్రభువా. ఎత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో 60దంతలుగా, 30దంతలుగా, 100అంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి. ఏ ఒక్కరూ తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోకుండా, అర్ధాంతరంగా తమ జీవితాన్ని నాశనం చేసుకోకుండా, తన జీవితాన్ని పాడు చేసుకోకుండా తండ్రి నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా కడవరకు, చివరి వరకు మీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి. మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ దయగల హస్తాలకు మీ బిడ్డలందరినీ అప్పగిస్తూ, మణిపూర్ ప్రయాణంలో మాకు తోడుగా ఉండండి, ఇజ్రాయెల్ ప్రయాణంలో మాకు తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో మీ కాపుదల మాకు అనుగ్రహించండి. జరగబో కార్యములన్నీ ఘనంగా జరిపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.